ఇక్కడ సమావేశమై ఆ రోజు చెప్పిన వాళ్ళు మొబైల్ చూసుకోలేక తప్ప చూసుకోలేక కొంతమందిని సగం కాలం అయినా ఎందుకో ఏమో భగవంతుడు మనందరం కలుసుకోవాలి, మళ్ళీ మనమందరం ఒకరినొకరు చూసుకోవాలి, ఆప్యాయంగా ఒకరినొకరు మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో ఒకసారి కొంతమంది మిత్రులను అయ్యా మనం విడిపోయి చాలా రోజులైంది, ఒకసారి మనంతా కలిస్తే బాగుంటుంది అని కొంతమందిని విచారించడం జరిగింది. కానీ ఆ కొంతమందే కాకుండా మనం అందరినీ పలకరించి అందరినీ ఈ కార్యక్రమానికి సంకల్పం చేయడం జరిగింది. మనం సంకల్పించిన వెంటనే ప్రతి ఒక్కరూ స్పందించి ఒకరు కూడా వెనుకడు వేయకుండా ఆపాత్రంతో సంతోషంతో అభిమానంతో అందరూ ముందరికి వచ్చి ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చి ఇంతవరకు తీసుకొచ్చినారు. అదేవిధంగా అంతేకాకుండా మనము ఆహ్వానించిన వెంటనే ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి, అంటే ఆరోగ్యపరంగా కావచ్చు, తాము ఉండేటువంటి దూరం వ్యత్యాసం కావచ్చు, ఏ విధంగా అయితేనేమి అందరూ ఈరోజు మనము ఆహ్వానించిన వెంటనే ఇక్కడికి ఒక్కరు కూడా తప్పకుండా అందరూ హాజరైనందుకే మీకందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. కాబట్టి ఇంకా కార్యక్రమం ప్రారంభిద్దాం. ముఖ్యంగా మనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మనకు ఎంతోమంది మనకు పాఠాలు చెప్పిన గురువులు మన మధ్యలో లేరు, కానీ ఏకైక బ్రహ్మ మన జయచంద్రారెడ్డి సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మన ప్రసాద్ మన చప్పట్లతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. ఆయన కూడా వేదిక అలంకరించగా కోరుతున్నాం. ఇంకా మన అధ్యక్షులు మన ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జయచంద్ర సార్ గారిని పూలమాలతో అలంకరించి గౌరవించవలసిందిగా మన జయరాజును కోరలేదు. జయరాజు గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మీ మాజీ విద్యార్థులందరికీ శుభోదయం. ముఖ్యంగా ఈరోజు ఇంజనీరింగ్ డే, అంటే ఇంజనీరింగ్ దినోత్సవం. వారికి వస్తే అది ఇంజనీరింగ్ అందరికీ వారికి స్వాగతం. మనం ఈరోజు ఇంకో రోజు కూడా ఉంది, వామన జయంతి. వామన ఎందుకండి అది కూడా వామన జయంతి. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మేమందరూ వేరు
ఉన్నాం. దాదాపు నియర్లీ చాలా ఆనందదాయకం, చాలా సంతోషంగా ఉంది. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం వక్రాననం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. నీవు నా యుగమును మందించి జృంభణముగా నృత్తులు సుశబ్దములు శోభిలంబును నాదు వాకును సంప్రీతోహిని పులకాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాన గురు విష్ణు గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. మీరు అనుకోవద్దు సార్ మళ్ళా బాగా చెప్తారు. ఎందుకంటే ఇది కూడా నేను తెలుసుకున్నదే, నాకేం పెద్ద కొత్తదేం కాదు. మీరు ఎప్పుడు తర్వాత ఈరోజు ఇక్కడ సమావేశం కావడం చాలా గర్వించదగిన విషయం. ముఖ్యంగా మన మిత్రులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, మన క్లాస్మేట్స్ అందరినీ చూస్తుంటే అందరి ముఖాల్లో ఏదో ఒక తెలియని ఆనందంతో, ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో, ఆసక్తితో ఇక్కడ వచ్చేసిన అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి. మనమందరూ 10th క్లాస్ చదువుకునే వాళ్ళు 1980-81 బ్యాచ్ బోర్డు స్కూల్లో చదువుకున్నాం కాబట్టి చివరిగా మనం కలుసుకుంది ఎప్పుడంటే సరస్వతి పూజా కార్యక్రమంలో ఏప్రిల్ 22-23 అప్రాక్సిమేట్గా ఉన్నాడు. ఏప్రిల్ 22-23 మనంతా కలుసుకున్నాం. ఆ రోజు కూడా ఇలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని మంచి డిన్నర్ ఇచ్చుకున్నాం, మంచి భోజనం పెట్టించుకొని ఆ రోజు ఉన్న మన టీచర్లు చేసిన ఉన్నారు, మిగతా వాళ్ళు కొంతమంది ప్రమోదించారు కాబట్టి అప్పుడు కూడా బాగా ప్లాన్ చేసుకున్నాం. కానీ ఇంకో విషయం చెప్పాల్సి ఏంటంటే ఈ మధ్యలో మనందరి మధ్య ఉన్న ఒక 5 మందో 4 వ్యక్తులు 5 మంది ఇక్కడ లేకపోవడం చాలా లోటు. నక్షత్రాలు మరణించారు. ఎందుకంటే భగవంతుడు విధి భరించినప్పుడు ఎవరు కూడా ఏమి చేయలేము. పుట్టిన వాడికి ఇక్కడ తప్పదన్నట్టు భగవంతుడు ఏ క్షణంలో ఏ టైంలో ఎవరికి విధి రాసి పెట్టాడో వారికి ఒక తప్పదు. కాబట్టి వారిలో ఈరోజు చాలా బాధాకరం, మన యొక్క దురదృష్టకరం మన మధ్య లేకపోవడం అంటే చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా లేడీస్లో జయమాచార్య ఆ అమ్మాయి కూడా చాలా ఇన్నోవేటివ్, చాలా యాక్టివ్గా ఉండేది. మనందరికీ తెలుసు క్లాస్మేట్స్ కూడా ఎంత యాక్టివ్గా ఉండదు అమ్మాయి, ఎంత యాక్టివ్గా. తర్వాత సోషల్ మూమెంట్ ఉన్న అమ్మాయి. ఇంకా మనకి ఏ క్లాస్ వచ్చినప్పుడు చూస్తే అమ్మాయి చాలా సోషల్ మూమెంట్ ఉంటే మనం అందరూ కలిసి ఉన్నాం. అమ్మాయి చాలా
తర్వాత చదువుకున్నాం. తర్వాత ఇంటర్లో నాకు ఇంటర్మీడియట్ క్లాస్ ఉంది అక్కడ పెద్దగంటలో ఆన్లైన్ పార్టిసిపేట్ చేసి తర్వాత 1 year డిస్కస్ చేసి నర్స్గా ట్రైనింగ్ వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇక్కడికి అపాయింట్ కావడం కూడా చాలా సంతోషం. ఏదో అనివార్య కారణాలు కొంత విధురాల వల్ల ఆమె చదువుకోవడం కూడా ఒకటి. సెకండ్ చంద్రలక్ష్మి మనందరికీ తెలుసు. ఏదో కొంతమంది కానీ మన పరిధిలో ఉన్న అమ్మాయి ఈ వర్కింగ్ అట్ ఆర్టీసీ ఆర్టీసీకి బాగా పనిచేసేది చేసాడు. మనకు బాగా తెలుసు. ఎందుకంటే మేము ఒకసారి కూర్చుంటున్నాం ఏదో విషయాలు వస్తే మాకైతే. కానీ చంద్రలక్ష్మి క్లాస్లో చాలా మెత్తగా ఉండేది. కానీ తర్వాత బాగా గట్టిపడి బాగా గట్టిగా మాట్లాడి ఆ అమ్మాయి కూడా మంది తెలుసుకోవడం చాలా బాగా. తర్వాత మా మిత్రుడు ఆనందరెడ్డి చెప్తాను. ఆనందరెడ్డి చాలా మంచి అబ్బాయి. క్లాస్లో కూడా ఎప్పుడు మా చలపతి నేను అసైనా కూర్చుండే వాళ్ళము. రోజు కూడా చాలా బాధ అయింది. అంత ముందు రోజు నన్ను పిలిచించాడు, వెళ్ళాము, మాట్లాడినాము. మరుసటి రోజు సంథింగ్ ఏదో హ్యాపీ అన్నాడు, ఏదో చదువుకోవడం జరిగింది. చాలా బాధపడినాము. తర్వాత అబ్బాయి కూడా పోస్ట్ మార్టం చేసి ఏదో కేసు బుక్ చేయాలంటే కూడా నేను అడిగాడు, సార్ పోస్ట్ మార్టం సార్ ఆ అబ్బాయి మంచి పిల్లోడు, ఏదో సంథింగ్ కేసు అని కేసు బుక్ చేయాలంటే చేయటం సార్ నా క్లాస్మేట్ మా ఊరు రైతు కుటుంబం మాకు రైతు చాలా ముఖ్యమని చెప్పి ఆ కేసు కూడా ఇంట్లో తెప్పించి లాస్ట్ పోస్ట్ మార్టం డైరెక్ట్ చెప్పాలని అది చేశాము. అది చాలా బాధాకరం. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎండి శివారెడ్డి మలబారులోని శివారెడ్డి ఆ అబ్బాయిగా చాలా మంచివాడు. మెటగా అనే ఆఫీస్లో ధర్మారెడ్డి కూడా ప్రొఫెసర్గా రీసెంట్గా లాస్ట్ ఇయరే చనిపోవడం. ఎందుకంటే డ్యూటీలు ఉండే ఆఫీస్లో హార్ట్ కంప్లైంట్ రావడము, చనిపోవడము కూడా చాలా బాధాకరం. ఇంకా నెక్స్ట్ వెంకటేష్ ఆ అబ్బాయి కూడా మంచివాడు. గవర్నపల్లిలో ఉన్నవాడు. ఏదో బస్సు పనిలో పోతూ యాక్సిడెంట్ పడి ఆ తర్వాత తగ్గలేదు. వెంకటేష్ చనిపోవడం అది బాధాకరం. కాబట్టి మనం ఏమంటే మన మధ్య ఏదో ఉన్న వాళ్ళందరికీ మనము వేసి ఒక 2 minutes మౌనం పాటించి ఆత్మకు శాంతి కల్పించాలని అందరినీ పేరుగా మనం చేస్తున్నాము. కొంచెం వేసి 2 నిమిషాలు మౌనం పాటించాలని మనం చేస్తున్నాం. వారి యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ పేద చాలా శిరస్సు వంచి వారి యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏదో చెప్పాలంటే రాజారెడ్డి నాకు ఫోన్ చేశాను. చిన్న ఫోన్ చేస్తే అబ్బాయి తీసుకుంటానంటే నేను ఏదో బిజీగా ఉన్నాను. అతను ఫోన్ చేసి చంద్రశేఖర్కి తెలుసు అనుకోండి నేను బిజీగా ఉంటాను. కానీ సార్ నేను చెప్పిన మళ్ళీ నేను చెప్పాను ఫోన్ కట్ చేసినాను. సార్ కట్ చేసిన నాకు ఏదో పడుతుంది ఇది మామూలుగా తెలుసు కదండి. మళ్ళీ నేను మరోసారి బాధపడ్డాను. బాధపడి మళ్ళీ ఫోన్ చేస్తామంటే నైట్ మళ్ళీ మధ్యాహ్నం చేశాను. మళ్ళీ చెప్పాను మళ్ళీ ఏ విషయం ఉంటే మనం మాట్లాడినాం. ఓకే రాజారెడ్డి మంచి చదువు తీసుకున్నాడు. తర్వాత మేము ఇచ్చాం కోఆపరేషన్ ఇచ్చాము. ఏ విధంగా అయినా అన్ని విధాలు మనకు 10th class చదివే రోజుల్లో యాక్చువల్లీ అప్పుడు మనకి మ్యాథ్స్ ఏమైంది, సోషల్ సైన్స్ లేవు, హిందీ టీచర్ ఉండేది. ఎప్పుడు చేసిన మ్యాథ్స్ ఉన్నాడు, తెలుగు ఉన్నాడు, ఎవరు సోషల్ నారాయణ సార్ ఉన్నారు. అంటే మా ఊరు సార్ ఎస్సీలు రాజాపేట ఉంది, అతను ఎవరు ఉన్నారు. కానీ వాళ్ళందరిలో నారాయణ సార్ చాలా చదివి, రామచంద్ర సార్ మొన్న చదివాడు. రీసెంట్గా ఎక్స్పర్ట్ అంటే జులాలి ఉంటాడు. చాలా బాధాకరం. నాకు ఎప్పుడు ఫోన్ చేసేవాడు. ఎందుకంటే కొన్ని లేబర్లు ఉన్నాయి ఏదో ఫోన్ చేశాడు పాపం. ఎస్పెషలీ గౌరవంలో దాదాపు 30 ఈ ప్రాంతంలో పనిచేస్తూ తర్వాత ఈ పాఠశాలలో దగ్గర 23 సంవత్సరాలు పనిచేసి హెడ్ మాస్టర్గా ఓటీసీకి వెళ్ళి ఓటీసీలో ఉండి మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ గవర్నమెంట్ హై స్కూల్కి హెడ్ మాస్టర్ వచ్చాడు. ఈ గవర్నమెంట్ హై స్కూల్కి హెడ్ మాస్టర్ వచ్చి మళ్ళీ ఏం చేశాడంటే ఓటీసీ ఎంపీకి వెళ్ళాడు. ఓటీసీ ఎంపీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేశాడు కడకి ఎంపీగా జాయిన్ అయ్యాడు. ఇక్కడంతా మాకు సుపరిస్థితులు ఎవరంటే చేసిన సార్ ముఖ్యంగా అతను కదుల్లో పనిచేసేవాడు కానీ, ఓటీసీలో పనిచేసేవాడు కానీ, గౌంపలో పనిచేసేవాడి అన్ని చోట్ల మాకు
చేసేవాడు, ఎక్కడ చూసినా మా గురువని చెప్పుకునేవాడు. తర్వాత తను నిబద్ధతకు మారిపోయాడు. ఖచ్చితంగా అక్యురేట్ ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, పంక్చువల్, డ్యూటీ మైండ్. యాక్చువల్లీ నేను హై స్కూల్లో చదివే రోజుల్లో పాత స్కూల్ ఉండేది. వర్షం పడితే ఏమైందంటే ఆ రూమ్ నాకు కాలిపోయింది. ఆ రూలు రాకపోతే ఈరోజు టీచర్ రానంటే హ్యాపీగా పడుతుంది, రాంటే చేసేది కాదు, డైరెక్ట్ వచ్చి ఆ లాస్ట్లో కూర్చోబెట్టి 2 లక్షలు బోర్డు చేశాను. అంటే అతనికి సిన్సియారిటీ అర్థం ఉండేది. అప్పుడే కాదు, అది ఎండ్ ఆఫ్ రిటైర్మెంట్ కూడా అర్థం. తర్వాత మాకు నేను మాకు చెప్పాలంటే జస్ట్ మా సార్ మిస్, నేను గౌన్పల్లి హై స్కూల్ వచ్చే ముందే అతను ఓడి హెడ్ మాస్టర్ ఎన్టీఓకే వెళ్ళాడు. లేకపోతే సారు మేము కూడా కలిసి పనిచేసే అదృష్టం. కానీ రాజా మేడం గారికి ఉండేది. మేము 8th క్లాస్లో రాజా మేడం గారు ఉంది. ఆ రాజా మేడం గారు ఉన్నప్పుడు మేము చూసుకుంటే ఇక్కడ. కానీ మళ్ళీ నేను ఇక్కడ హై స్కూల్కి రావడం, మేడంతో కూడా నేను 4 years పనిచేసి కలిసి అక్కడ కూడా బాగా మేడం మంచి కోఆపరేషన్. జనాలు మీ ఇష్టం జరగదు, మాకు మీరు మ్యాథ్స్ తీసుకోండి, 6th 7th మ్యాథ్స్ ఇంగ్లీష్ తీసుకోండి, ఇలా ఇబ్బంది కాబట్టి ఆ రోజు మ్యాథ్స్ నేను తీసుకుని చెప్పాము. ఇక్కడ మన ఎవరు ఏమన్నా ఉంటారు అడుగు. ఎందుకంటే ఎవరికి ఏ యాక్చువల్లీ మనం చెప్పాలంటే మన రోజుల పరిస్థితులకు ఈ రోజు పరిస్థితులకు ఎంత డిఫరెన్స్ ఉందంటే చాలా డిఫరెన్స్. మనం చదువుకునే పరిస్థితులు ఎట్లున్నాయంటే ఈ రోజు పరిస్థితుల్లో చాలా చెప్పుకోలేక ఉన్నాయి. ఆ రోజు పిల్లలు మనం ఏ విధంగా ఉండేవాళ్ళు, టీచర్ అంటే గౌరవం. మనం ఎంత కలిసిమెలిసి ఇదే గ్రౌండ్లో మనం ఆడుకున్నాం. ఒకసారి రీకాల్ చేసుకోండి, ఇదే గ్రౌండ్లో కుంటే ఆట ఆడుకున్నాం, కబడ్డీలు ఆడుకున్నాం, కొట్టాడుకున్నాం. అవి అయినా ఎంత అన్యోన్యతగా, ఎంత ప్రేమాభిమానంతో ఉండాము. ఈ రోజు పిల్లలు చూస్తే యాక్చువల్లీ నేను హై స్కూల్లో దగ్గర 27 సంవత్సరాలు హై స్కూల్లో పనిచేస్తాను. 27 సంవత్సరాలు హై స్కూల్లో పనిచేస్తే నేను ఇదే స్కూల్లో హై స్కూల్ 4 సంవత్సరాలు వేసి ఇటీని నెలజూరికి వెళ్ళిపోయాను. నెలజూరికి పోతే ఆడ పోతే 11 మంది ఉన్నారు, 7 మంది టీచర్లు ఉన్నాం. ఆ 11 మంది కూడా హెచ్ఎం మేము పొరలు గట్టి మందలి సందరూపై వెళ్ళేవాళ్ళు. ఈరోజు మేము మిట్టపల్లి హై స్కూల్ రిటైర్డ్ అయితే ఆడ 280 మెంబర్స్, ఆడ 8th క్లాస్ 300 ఉంది. ఈ 280 మెంబర్సే వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ది దట్. ఆ 280 మంది మన కంట్రోల్ పరిస్థితులు అట్లా ఉన్నాయి. మీడియా అట్లా వచ్చింది, సెల్లు వచ్చాయి, పబ్లిక్ ఎక్కువైంది. తర్వాత వాళ్ళకు ఏమైందంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నాయి, యూనియన్స్ ఉన్నాయి, ఏఎస్ఎఫ్ఐ ఉన్నారు, చైల్డ్ కేర్ ఉన్నాయి. తర్వాత పోలీస్ స్టేషన్లో దిశ యాక్ట్ ఎన్ని అసలు పోలీస్ అన్ని నెంబర్ రాష్ట్రంలో వచ్చి మొత్తం ఉంటాయి. ఏమైనా అయ్యారంటే కంప్లైంట్ చేసి మొత్తం మేమే రాపించాము. అది రూల్, అది మేము బాగా బోర్డులు వేయించి నెంబర్ లేకుండా చైల్డ్ కేర్ ఏఎస్ఎఫ్. కానీ ఆ రోజులకు మన కర్తవ్యాన్ని, మన విధి నిర్వహణ కానీ మనం చేస్తున్న ప్రొఫెషన్ న్యాయం చేస్తే మన పిల్లలు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎప్పుడైనా సక్సెస్ నాకు ఆ నమ్మకం. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఏ ఎంప్లాయీ అయితే తన ప్రొఫెషన్కి న్యాయం చేస్తే ఖచ్చితంగా తన బిడ్డలు కానీ తన కుటుంబానికి ఏలాంటి రోగాలేదు. అది నేను నమ్మబడి నమ్మకం అనేది ఆ రోజు ఉండొచ్చు. నువ్వేది ఆ రోజుల్లో చేరుకోలేదని మీరు చూస్తున్న రోజుల్లో ఏమి జరుగుతుందో చూడండి. ఒకసారి మానవ మృగాల ఆడపిల్లలు మగపిల్లలు రేపు కేసు పెట్టి ఉంటారు. కాబట్టి ఈ నాటికి ఏంటివి రాకుండా మనం కష్టపడి మన పిల్లలకు ఒక శిక్షణ ఇవ్వండి, ఒక గైడెన్స్ ఇవ్వండి, మంచి సలహా ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మంచి భవిష్యత్తు ఇవ్వండి. వాళ్ళకి బాగా భవిష్యత్తుకు మీరు పాటలు వేసి వాళ్ళ దైనంలో బాగుపడ్డ చేయాలని ఈ సభావాళ్ళు అందరినీ పేరు పేరు అందరినీ కోరుకుంటూ నాకు నేను ఎక్కువ నమస్కరించి తర్వాత సభాధ్యక్షులు, నా మిత్రులు, నా క్లాస్మేట్స్ అందరినీ ఈరోజు ఈ విధంగా చూడడానికి మూల కారణం అదే. నేను చాలామందికి చెప్పి చూశాను, ఒక గెట్టగా అరేంజ్ చేయండి కలుసుకుందామని. నేను దూరంలో ఉన్నాను కాబట్టి నాకు అది కాదు. నేనే ఎందుకు చేయకూడదు, నాకు కష్టాలు దూరంగా ఉన్నాను. నాకు కూడా
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి కొంతమందితో మనం అప్పుడప్పుడు కలసొచ్చు, కానీ ఇంతమందిని కలవడం అనేది మన అదృష్టంగానే భావించాలి. ఎప్పుడో డిస్కనెక్ట్ అయిన 44 సంవత్సరాల కిందట ఇప్పుడు ఈ వేదిక మీద కనపడడం అనేది చాలా అదృష్టంగానే భావిస్తాం. ఆ మరుపురావు కాలేజీ రోజులు ఉన్నట్టు మరుపురావు ఆ స్కూల్ డేస్ అసలు అవి ఎంత వాల్యుబుల్ డేస్ అంటే, మనం ఎంత ఉన్నత స్థానానికి పోయినా, మనం ఎన్ని చదువులు చదివినా ఆ ప్రాథమిక మరియు ఆ ఉన్నత పాఠశాలలో అభ్యసించినటువంటి విద్యతో పాటు ఉన్నటువంటి స్నేహం అనేది ఆ గురువు గారి ఆశీస్సులు అనేవి చాలా ముఖ్యం. మాకి అంటే ఇక్కడ అందరూ కూడా ఎంపీ ఎలిమెంటరీ స్కూల్ గౌరవపల్లి వాళ్ళు లేరు, అందులో మేము కొంతమంది ఉన్నాం. మాకి భాస్కరరావు సారు ఉపాచార్యులు లాంటి వాడైతే, మన జితేంద్రరాడు సార్ ఉన్నత పాఠశాలలో మాకు ద్రోణాచార్యం అనేవాడు. విద్యార్థుల యొక్క అందరినీ వాళ్ళని గమనించి వీళ్ళకి ఏ విధమైనటువంటి విద్యా బోధన చేస్తే వీళ్ళు పైకి వస్తారు అని గమనించి గుర్తించి మాకు విద్యాభ్యాసం చేసినటువంటి గురువు గారు సజీవంగా మన కన్నులెదురుగా ఉండడం అనేది మనం చేసుకున్నటువంటి అదృష్టంగానే భావిస్తున్నాను. చాలాసార్లు సార్లు కలవాలనుకునేవాళ్ళు, కుదరదు, ఈరోజు కుదిరింది. తర్వాత సార్ ఒక మ్యాథ్స్ సబ్జెక్టే కాదు, స్కూల్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్పొచ్చునేమో, కానీ సాయంకాలం అయితే మేము ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ 6 to 8, 8:30 వరకు స్టార్టింగ్లోనే గడిపేవాడు. సైన్స్ చెప్పేవాడు, సోషల్ స్టడీస్ చెప్పేవాడు, మ్యాథ్స్ చెప్పేవాడు, ఇంగ్లీష్ చెప్పేవాడు, బిర్యానీ ఏమైనా చెప్పేవాడు. ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాడు సార్లు. ఎప్పుడైనా సరే ఎవరికైనా ఉపాధి బిహేవ్ చేసేవాడు కాదు. ద్రోణాచార్యంలో మీరు పాండవులకి ఎందుకు బాగా విద్య బోధించారు, మాకు ఎందుకు బోధించలేదంటే, ఆ ద్రోణాచార్యుడు ఏం చేస్తారంటే, నేను అందరికీ విద్యాభ్యాసం పద్ధతిగానే చేశాను, కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, వాళ్ళలో కూడా అర్జునుడు బాగా ప్రాక్టీస్ చేశాడు, ముందుకు పోయాడు. మీరు చేయలేదు, మీరు ముందుకు పోలేదు. అదేవిధంగా ఒకసారి అర్జునుడికి బ్రహ్మాస్త్రం కూడా నేర్పిస్తారు. తన కొడుకైన అశ్వత్థామకి నేర్పాడు. నాకు ఎందుకు నేర్పివు అంటే, అర్హత ఉన్న వాళ్ళకే విద్య బోధించాలి అని అంటే, అతన్ని ఇబ్బంది పెడితే సంధించే చెప్పాడు కానీ ఉపసంహరించే చెప్పలేదు. అందుకే గురువు యొక్క మనస్సు ఎట్లుంటుందంటే విద్యార్థిలో ఉన్నటువంటి పటిమా పాఠమాలను బట్టే బోధిస్తారు. కాబట్టి ఎంత చెప్పినా సారు మాకు చేసినటువంటి పెట్టినటువంటి అక్షర భిక్ష అనేది మేము ఎన్నో పై స్థాయికి స్టేట్ కేసు లాగా ఎక్కిపోవడానికి ఫౌండేషన్ వేసినటువంటి వ్యక్తి మన మధ్య ఉన్నారు. తర్వాత ఆ తోటి విద్యార్థులు అప్పుడు చాలా ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు ఆనందం కొరబడేది అంటే రకరకాల కారణాలు ఉంటాయి. అప్పట్లో అసలు మా వస్త్రధారణ కూడా మగపిల్లలు అయితే కాకిని ఇంకా తెల్లగా తప్ప ఏం ఉండేది. అప్పుడు మాకు అందము అలంకరణ కంటే ముఖ్యం మాకు ఆ కాలేజీ స్కూల్కి సక్రమంగా వెళ్ళాలి, సక్రమంగా విద్య నేర్చుకోవాలి అనేది తప్ప మాకు వేరే ఉండేది కాదు. ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మిత్రులు సరే ఎవరెవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చదువుకొని ఉంటారు, ఎవరెవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వేరే వేరే ఫీల్డ్స్లో సెటిల్ అయి ఉంటారు. అది కానీ ఇప్పుడు ఈ రోజు యొక్క ముఖ్యాంశం మనం ఇక్కడ కలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. కొంతమంది కుటుంబాలతో, కొంతమంది మేము ఒంటరిగానే వచ్చాము, చాలా దూరం ఉంది. మాకు మా వాళ్ళు కూడా డ్యూటీలు ఉండడంతో మేము అంత దూరం రాలేమంటే, సరే మనమన్నా వెళ్ళి కలుస్తాం, మనమన్నా అందరితో కలుస్తామంటే ఫస్ట్లో వచ్చిన వెంటనే ఎంతోమంది మా దగ్గరికి వస్తుంటే వీళ్ళ యొక్క ప్రజెంట్ పిక్చర్ మాకు కనపడడం లేదు, అప్పటి పిక్చర్ కనిపిస్తుంది. మేము ఆ క్లాస్లో వీళ్ళతో ఎట్టున్నామో ఆ పిక్చరే కనిపించింది. సో కాబట్టి ఇన్ని రోజులకైనా మనం కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను చాలామందిని 44 ఏళ్ళ తర్వాత చూసాను. మధ్యలో చాలా మంది ఏ కొద్దిమందిలో చూసినట్టు కానీ ఇంతమందిని మొదటిసారి చూస్తున్నాం. ఈ విధంగా రాజారెడ్డి గారికి నేను సభాముఖ్యంగా
ధన్యవాదాలు సమర్పిస్తూ మిగిలినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్స్ చెప్పుకోవాలి. క్లాస్మేట్ సర్టిఫికేట్స్ కానీ వారి సత్యమును కూడా ఇక్కడ విచారం జరిగింది. కొంతమందికి తెలిసినచ్చు, కొంతమందికి తెలియకుండా పోయచ్చు. మా స్వగ్రామము ఓడిసి మండలం కొండమూల గ్రామం చెరువు ముడపగారిపల్లి మోస్ట్ ఇంటీరియర్ విలేజ్ అంటే చాలా మామూలు గ్రామము. అక్కడ చదువుకునేదానికి వీలు కాక పాఠశాలకు పోయే సౌకర్యం లేక దాదరిపల్లి మా మేనత్త ఉంటే ఆమె ఇంటి దగ్గర నుంచి నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు దాదరిపల్లి, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోయిపల్లి. మా మిత్రుల అందరి మధ్యలో నేర్చుకుంటూ వెళ్ళుకుంటూ 10వ తరగతి వరకు పూర్తి చేశాను. ఒకరినొకరు పరిహాసాలు ఆడుకుంటూ ఏదో వాళ్ళ జీవితాన్ని గడిపేసి 10వ తరగతి అయిపోయిన తర్వాత ఎవరెవరు దోవ పట్టుకున్న వాళ్ళు వెళ్ళిపోయింది. ఏమంటే ఎస్పీఎల్ ఉండేయా నువ్వు అని అంటే అంటే పాఠశాలకు అధ్యక్షుడిగా విద్యార్థులకు అప్పుడు మనకి పడడం జరిగింది. ఆ పోటీలో మా మిత్రులందరూ కలిసి ఓటు రూపంలో నన్నే ఎస్పీఎల్గా గెలిపించారు. అదే మాకు అనుకూలం అయిపోయింది. ఇంకా వేరే ఆప్షన్ లేదు. మా స్వగ్రామం చేరుకున్నాను. 1995లో నామినేటెడ్గా పోటీ లేకుండా వాటర్ షెడ్ చైర్మన్ చేసినారు. తర్వాత 5 సంవత్సరాల కొండమూలకు ఎంపీటీసీగా గెలిచినాను. తర్వాత మళ్ళీ రెండోసారి కూడా కంటిన్యూ అయితే ఎంపీటీసీ గెలిచినాం. ఒక 2 సార్లు పార్టీ అధ్యక్షునిగా మన ఓడిసి మండల అధ్యక్షునిగా కూడా 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. రీసెంట్గా మన మండలానికి జెడ్పీటీసీ మెంబర్గా కూడా పోటీ చేసినాం. కానీ ఎన్నికలు జరగలేదు. రామచంద్ర సార్ అయితే ఎంతోమంది మనకు మంచి బోధన చేసి प्राचीन काल में नरकासुर नामक एक क्रूर राक्षस रहता था. उन्हें साधु संतों को सताता था. जब लोग श्री कृष्ण से प्रार्थना की, हे भगवान उस राक्षस को मारकर हमारा रक्षा कीजिए. जब लोग अंत में आनंद से एक त्योहार मनाते हैं, उसे दीपावली कहते हैं. బుద్ధిమంతులేమో చాలా మంది మాకు పట్టణానికే మేము బుద్ధిమంతులు కాలేదని చెప్పాడు. నిజమే, మాకు ఎప్పుడు కనిపించేవాడు నువ్వు రాజకీయ నాయకులు, నువ్వు రాజకీయ లక్షణాలు ఉన్నాయి, ఒకటి లేబర్ చేశాము, నీకు రాజకీయ లక్షణం ఉంది అనేవాడు రాజాన్ని. తర్వాత మాకు రీసెంట్ అన్నప్పుడు మన మార్చిలో బాగా యాక్టివ్ క్యాన్సర్ వచ్చి మాకి బాగా యాక్టివ్ బాగా 20 కిలోమీటర్లు పోతాను. ఏమన్నా కాడు ఒకసారి రాజీనామానికి నాకు చాలా ఆనందంగా ఉన్నది. నేను ఇంత ఆనందము ఎప్పుడూ పొందలేదు. నా పరిస్థితి, నేను చదివేదాడు 7వ తరగతికే నా పరిస్థితి బాగాలేక డ్రాప్ అయినాను. ఇప్పుడు నా కుమారుడు, నా కోడలు టీచర్లు అయినారు. వాళ్ళు టీచర్లు అయిన కారణం కూడా నేను పడిన బాధ అంతా వాళ్ళకు బోధన చేసినాను. నాయన నేను చదవలేక వాళ్ళను నేను చెడిపోయినాను. మీరు బాగా చదువుకోమని చదివించి బాగా వాళ్ళతో ఉత్తీర్ణులు చేసి మంచి పేరు కాంచమని నా కొడుకు నేను ఉపదేశిస్తున్నాను. కానీ మా కొడుకు చాలా నా మాట ప్రకారం బాగా చదివి జిల్లాలో ఫస్ట్ వచ్చినాడు. 3 పోస్టులు అంటే మా ఓసీకి జిల్లాలో ఫస్ట్ వచ్చినాడు. మా కొడుకు మాకు తల్లిదండ్రులకి దేవుడి లాగా బాగా అతన్ని బాగా చూసుకుంటున్నాడు. మా కొడుకు ఏది కూడా నా ఆజ్ఞ అనేది జవదాటాడు. నా కోడలు నాకు బిడ్డలాగా ఉన్నది. మా కోడలు టీచర్ అయినా కూడా మామంటే మాత్ర వేసుకున్నావా, తిన్నావా, తాగినావా, జాగ్రత్త అని ఉపదేశిస్తూ ఉంటారు. మా కోడలు బెంగళూరులో డిపార్ట్మెంట్ మేనేజర్గా కొంచెం సరుకు అబ్బాయి కూడా మైక్ దగ్గర పెట్టుకున్నా. మా మిత్రులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ నా పేరు చదవం. మాది ఏ గ్రామం కోనిపల్లి. తర్వాత 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 80లో చదివాను. మరి వాళ్ళ అమ్మ నాన్నే మా గురువు వాళ్ళ ఇంట్లోనే చదివాను.
రత్నకుమారికి నేను ఒకటో తరగతి నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. మళ్ళీ తర్వాత 6th నుంచి 10th వరకు ఇక్కడ చదివాను. దాంట్లో పరిస్థితి ఏంటంటే చదవాలని నాకు చాలా అభిప్రాయం ఉండేది. దాంట్లో ఆర్థిక పరిస్థితి వలన అప్పుడు 180 మంది ఆర్థిక సమస్యలతో బాధపడేవాడు. 80 మంది ఒక్కరు వినారు కానీ ప్రతి ఒక్కరూ చదవాలని ఉద్దేశం ఇంటి పరిస్థితి ఆర్థిక పరిస్థితి వ్యవసాయం లేదు, చదివించేవాళ్ళు లేదు, అంత ఇబ్బందులు పడి లాస్ట్కి ఏంటంటే నేను 1983లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాను తక్కువ జీతం. తర్వాత అంచెలుగా వెతికి 14 అవార్డులు తీసుకున్నాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. 14 అవార్డు. ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో గుజరాత్లో రోజు గుజరాత్లో 6 నెలలు పనిచేశాను కదా. ఆయన చేతుల నుంచి కూడా అవార్డు తీసుకున్నాను. కర్ణాటక గవర్నర్ చేతుల మీద అవార్డు తీసుకున్నాను. మా డిపార్ట్మెంట్లో 13 సంవత్సరాలు ఖచ్చితంగా నేను అవార్డు తీసుకున్నాను. అవార్డు తీసుకున్నానని చెప్పడం కాదు, ఎంతోమంది రైతులకు సేవ చేశాను. పట్టు పరిశ్రమ చాలామంది ఇవాళ కనీసం కొన్ని వేల మంది నాకు అభిమానం ఉన్నారు. రైతులు చాలామందికి సేవ చేశాను. రియల్గా సేవ చేసినందుకు కానీ తర్వాత నా భార్య రత్న ప్రేమ ఆమె సహకారం చాలా ఉంది. అన్ని రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో పనిచేసి వచ్చాను. 4 రాష్ట్రాల్లో నాకు 5 లాంగ్వేజ్ కూడా వచ్చు. తమిళ్ వచ్చు, కన్నడ వచ్చు, హిందీ వచ్చు, తర్వాత మరాఠీ కూడా వచ్చాను. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో పనిచేశాను. తర్వాత ఏంటంటే నాకు 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి MSc మైక్రోబయాలజీ మెడికల్ డాక్టర్, అమ్మాయి మైక్రోబయాలజీ చేసి తర్వాత అమ్మాయి అండమాన్లో ఉంటుంది. అమ్మాయి పెళ్లి చేశాను. అమ్మాయి వెల్ సెటిల్డ్ అబ్బాయి మంచి ఆఫీసర్ నేవీలో, ఇండియన్ నేవీలో మరొక పనిచేస్తాను. రెండో అమ్మాయి బీటెక్ అయిన తర్వాత MS కంప్లీట్ అయిపోయింది లండన్లో. ఆ అమ్మాయి కూడా నా అవే జాబ్లో జాబ్ మంచి ప్యాకేజ్తో జాబ్ వచ్చేది. బాగా సెటిల్ అయ్యాను. ఇందుకు కూడా ఇల్లు కట్టుకున్నాను. తర్వాత ఏంటంటే ఆరోగ్యం కూడా బాగుంది. నిన్న రీసెంట్గా నేను మన 31వ తారీఖు రిటైర్డ్ అయిపోయాను. కేంద్ర ప్రభుత్వం మాకు 60 సంవత్సరాలే రిటైర్డ్ అయిపోయాను. భగవంతుడు ఇంతమంది మా స్నేహితులు వాళ్ళు కలవడం, మా స్నేహితులు వాళ్ళ కుటుంబ సభ్యులను, తర్వాత మా చదువు చెప్పిన గురువు గారు. వాటి చదువు అంటే ఏంటంటే అప్పుడు చదువు చేస్తుంటారు. మా జైలా చెప్పాడు అనమాట. కుల వ్యవస్థ, కులం ఆ కులము ఈ కులం ఇంకోటి, అప్పుడు కుల వ్యవస్థ లేదు మనం చదువుకున్నాం. రియల్గా ఎవరికి కూడా ఏది కూడా లేదు. ప్రతి ఒక్కరికి సమానంగా విద్య బోధించేవాళ్ళు అనమాట. విద్య అనేది ఇప్పుడు కొనడం అయిపోయింది. విద్య అనేది కొనుక్కోవడం. అప్పుడు అలాగా ఎక్కడో చెప్పి అప్పుడైతే 6 నేర్చుకోవడం ఇసుకలో నేర్చుకున్నాం. తర్వాత కనీసం ₹1 మనకు బలపాలు గుర్తుండడం లేదు కదా. చాలా వాడు సీక్రెట్ అని చెప్పాడు. నిజంగా ఆర్థిక పరిస్థితి 7 తరగతులు వదిలిపెట్టేది. ఎంత పరిస్థితి ఎక్కడ నుంచి చెప్పండి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ భగవంతుడు ఇంతమంది ఆశీర్వాదంతో ఇంతమంది కలిపిన రాజారెడ్డికి మాత్రం ప్రత్యేక కృతజ్ఞతలు తప్ప వాడు చాలాసార్లు నాకు ఫోన్ చేశాడు. రాజారెడ్డి ఫోన్ చేసి ఏంటంటే ఎక్కువ ఫోన్ చేస్తానని కూడా. నా పేరు ఎం లక్ష్మీనారాయణ. మాది గుడ్డిపల్లి. 1 నుంచి 5వ తరగతి వరకు గుడ్డిపల్లి పాఠశాలలో చదువుతున్నాము. 6, 7 వాన్గోల్ స్కూలు, 8, 9, 10 గౌన్పల్లి హై స్కూలు, ఇంటర్మీడియట్ వచ్చి కదిరి జూనియర్ కాలేజీ. మా చదువు అంతటితో స్టాప్ అయింది. నాకు కొడుకు కూతురు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంది. దానివల్ల ఏదో డిగ్రీ వరకు కూతురు కొడుకు డిగ్రీ వరకు చేసినారు చదువుకునే. నేను ఇక్కడ 9th నుంచి 10th వరకే చదివాను. మీ అందరితో 9th నుంచి 10th వరకు ఇక్కడ వచ్చారు. 6th to 7th ఓడిచారు. 8th క్లాస్ గోరంట్ల, 9th to 10th ఇక్కడ. ఇంటర్మీడియట్ పుల్లపర్తి సాయిబాబా కాలేజీలో చదివాను. డిగ్రీ వచ్చి బాగేపల్లి నేషనల్ కాలేజీలో చదివాను. నెక్స్ట్ ఫార్మసీ చిక్కలాపూర్ కంప్లీట్ చేసి 1990లో ఓడిసీలో మెడికల్ స్టోర్ ఓపెన్ చేసి స్టిల్ నౌ మెడికల్ స్టోర్ కంటిన్యూ చేస్తున్నాను. నాకు పాప పెద్దది, ఆమెకు మ్యారేజ్ చేశాను. పాప అల్లుడు 2 సాఫ్ట్వేర్లు. బాబు ఎంఫామ్కి మణిపాల్లో కంప్లీట్ చేసి ప్రజెంట్ హిందూపూర్లో బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. నేను ఇప్పుడు హిందూపూర్లో సెటిల్ అయినాను. మాకు 3 పిల్లలు. పెద్ద అమ్మాయి MBBS 3rd year చదువుతుంది. రెండో అమ్మాయి ఇప్పుడు నీట్ రాసింది. అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు. నేను హిందూపూర్లో సెటిల్ అయినాను. తర్వాత పెయింట్ అయితే బాగేపల్లి 89 మార్కులు పెయింట్ చేస్తున్నాను. ఓ కొడుకు కూతురు. కొడుకు అయితే BSc అయిపోయింది. ప్రైవేట్ జాబ్ చేస్తారు. కొడుకు కూతురు. అయిపోతుంది మెడికల్ ఆర్మీ మెడికల్ జాయిన్ అయ్యాను. అక్కడ 25 years సర్వీస్ చేసిన తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. నాకు ఒక కూతురు మాత్రమే. సంవత్సరాలు అయిపోయింది. నా భార్య ఎక్కువ కదా
సంతోషంగా ఉన్నాము. మీరంతా సంతోషంగా కోరుతున్నాను. మా పేరు డి వెంకటరమణ. నేను చోడపల్లిలో 1 నుంచి 5వ క్లాస్ వరకు అక్కడ చదివాను. 6, 7, 8 ఇక్కడ చదివాను. మా అమ్మ 30 రూపాయలు ఫీజు కట్టలేక నాకు చదవాలని చాలా ఇష్టం ఉండేది. కానీ అక్కడ దాపెట్టాను. 30 రూపాయలు ఫీజు, స్కూల్ ఫీజు. అదే డైలీ 2 రూపాయలు కూలి పెట్టాను. అప్పట్లో చాలా కష్టమైంది. అప్పటి నుంచి హిందూపూర్లో పెట్టాను మొక్కలు నేర్చుకుని. అక్కడ ఊర్లో 4 మొక్కలు వేసుకొని పని చేయించుకోండి. 5 కూతురు ఇప్పుడు అందరికీ మ్యారేజ్ అయ్యాయి. సంతోషంగా ఉన్నాను. తర్వాత చదివించే 86లో పెళ్లి చేసుకున్నాము. ఒక అమ్మాయి 2 అబ్బాయిలు. ఒక అమ్మాయి MCA చేసినాము. అల్లుడు నేషనల్ కాలేజీ బెంగళూరులో ప్రొఫెసర్. ఒక అబ్బాయి CA చార్టెడ్ అకౌంటెంట్. ఒక కొడుకు MBA. కోళ్ళంతా సాఫ్ట్వేర్. నేను వ్యవసాయ రంగంలో బాగా స్థిరపడ్డాను. ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయి MBA చేసి సెక్రటరీ, ఇంకో అమ్మాయి సంతానం చేసి హైదరాబాద్లో సెటిల్ అయింది. నా పేరు ఈశ్వరెడ్డి. మాది వచ్చి బుల్లివన్నపల్లి. నాకు 3 పిల్లలు. ఒక అమ్మాయి వచ్చి BSc B.Ed, ఇంకో అమ్మాయి వచ్చి M.Tech, ఇంకో పిల్లోడు వచ్చి B.Tech సార్. అంతా సాఫ్ట్వేర్ సార్. మా తగ్గ కోల్పల్లి చదివినది. మా కూతురు ఏరియా పని చేస్తాను ప్రైవేట్గా. చేస్తా ఉంటాను. నాకు ఇప్పుడు ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ చేస్తా ఉన్నాను. జీవి కృష్ణారెడ్డి. మాకు 2 కొడుకులు. ఒకరు B.Tech, ఒకరు సాఫ్ట్వేర్ BSc. మాది జయచంద్ర రెడ్డి గారు. ఒకసారి నారాయణ రెడ్డి, బోయపల్లి నారాయణ రెడ్డి. మాతో ఎప్పుడు క్లాస్లో కూర్చుంటే వెనక కూర్చుంటారు మేము. ఎందుకంటే ముందు కూర్చుంటే ఏమడుగుతారో ఏమి అడుగుతారో మాత్రం భయం మాకు. వెనక కూర్చుంటే వెనకలో లేండి పోయి అట్లా లాస్ట్ పీరియడ్ వస్తానే కొంచెం నీళ్లు సేది బాగా చదవాలి నీళ్లు సేదిచ్చి మీరు వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళేది. మీకు ఇదే సాలరా అనేది వెనక కూర్చుండేది. ప్రతిరోజు పంపించేస్తారు కదా లాస్ట్ పీరియడ్ అని. అందుకు మాకు చదువు సరిగ్గా రాలేదు. మేము ఏదో కొంత మత్తుగా ఉన్నాము. అందరికీ అప్పుడు నడిపించినాము, ఇప్పుడు నడిపేలానే ఉంది మాకు. ప్రతి ఒక్కరు ఇంతమంది కలిసినందుకు చాలా సంతోషం. ప్రతిరోజు రాజారెడ్డి నాతో ప్రెజర్ చేసేవాడు. అందరూ కలుస్తామని. నేను చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఈడ వచ్చి 7th, 8th వచ్చి చదివినాను. 10th వచ్చి చదివాను. మళ్ళీ తనకాలు వచ్చి ఇంటర్వ్యూ చదివాను. డిగ్రీ మళ్ళీ చదివి కాబట్టి ఇంకా జాబ్ ఏమి నేను చూసుకోలేదు. భూమి బెండుగా ఉంది. సేమ్ చేస్తాను. పిల్లలు చేస్తాను. బెంగళూరు 2 సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. చెప్తాండి ఎందుకు బాగా టచ్ చేసుకొని వాళ్ళ అబ్బాయి లావు ఉన్నాడు. అట్లా కాదు, సన్నగా ఉండేవాడు. జనార్దన బుక్కు నలగదు. నేను ఇప్పటికీ కూడా నాకు 28 ఏళ్ళు సర్వీస్ ఇప్పుడు టీచర్గా ప్రతి బ్యాచ్కి చెప్తాను నేను. మా క్లాసులో జనార్దన అట్ట నలగదు, ఇస్త్రీ చొక్కా నలగదు. ఆ పిల్లోడు అసలు ఆయన కలెక్టర్ అవ్వాల్సినోడు. ఆ నాలెడ్జి, ఆ తెలివితేటలు అసలు ఎవరికి ఆ బుక్కు నోట్స్ చచ్చినాయి. మాట్లాడు ముందు ఎవరితో మాట్లాడితే నోట్స్ ఇవ్వబడుతుంది. అసలు మాట్లాడు. మేము ఎప్పుడు మాట్లాడాము జనార్దన్తో. సీరియస్గా చూస్తాడు అనమాట. కళ్ళలో రెడ్ మార్క్ వచ్చేస్తుంది నోట్స్ అడిగితే. సీనా ఉన్నాడు. సీనా రైటింగ్ చాలా బాగుంటుంది. సీనా పుస్తకాలు కూడా బాగుంటాయి. కాకపోతే ఇస్తాడు సీనా. కాకపోతే నన్ను మాత్రం అత్తకుమారి అంటాడు. అదొకటి బాగా గుర్తుపెట్టుకున్నాను నేను. మరి ఇందాక చెప్పారు లెక్కల సార్ గురించి. సార్ అంటే ఇంకా మన కుటుంబ సభ్యుడే. ఎందుకంటే ఇప్పుడు మన గౌరపల్లి వాస్తవులు అయిపోయినారు సార్ కూడా. ఇంకా సార్తో మా కుటుంబం ఎంత మమేకం అయిపోయిందంటే మాకు జాబ్స్ వచ్చినా మా పిల్లలకు కూడా చెప్పిన సారు జాబ్స్ వచ్చినా కూడా వచ్చిన అవాంతరాలు ఏమైనా వచ్చినా కూడా ఇంక సార్నే మేము అనుకునేది. ఏ విషయమైనా చాలా సహాయ సహకారాలు అందించినారు సారు. అప్పుడు వాతావరణం అది వేరు.
ఇప్పుడు దాదాపు పేరు కూడా తెలియదు నిజంగానే. ఎందుకంటే అప్పుడంతా లేదు. ఇప్పుడు పిల్లలక ఆ క్లాసులో 6వ తరగతిలో ఎఫ్ సెక్షన్ పిల్ల పేరు ఏందో కూడా ఇక్కడ కుర్రోడికి తెలుసు. ఇప్పుడు అట్లా ఉన్నాయి, కమ్యూనికేషన్ ఎక్కువైపోయింది, అందుకే చెడిపోతున్నారు వాళ్ళు. నేను అదే చెప్తాను, ఇందాక జయరాజ్ చెప్పాడు, మనము బాగా మంచిగా ఉండబట్టే మన పిల్లలు డెవలప్ అయినారు. ఎవ్వరు అన్యాయంగా లేరు. అసలు చాలా సంతోషపడతాను, ఎంత బాగా చదువుకున్నారు అసలు, ఇంత మంచి మంచి. నేను అదే నాకు మొన్న ప్రసన్న ఫోన్ చేసి బాగా బాధపడింది. అప్పుడు గుర్తొచ్చింది మేమంతా నడిచిపోయి చదువుకున్నామని. అప్పుడు దాకా నాకు గుర్తే లేదు. అసలు మనకు తెలియదు అన్ని సంవత్సరాలు నడిచి పోయి చదువుకున్నామన్నది జ్ఞాపకం లేదు. అప్పుడు గుర్తొచ్చింది, నిజమే కదా, ఈరోజు పిల్లల ఈడ నుంచి ఆడికి బండి కాల, కారు కాల, ఆటో కాల, అసలు దిగట్లా వాళ్ళు, బండ్లు దిగట్లా. ముందు మనము ఎంత కష్టపడి వచ్చినాము. బుచ్చిరాజపల్లి గురించి మర్చిపోలేము. బుచ్చిరాజపల్లి అక్కడ అంతా కూడా ఉండోళ్ళు ఎరవల్లి, అక్కడ వాళ్ళందరూ కూడా తంగేడుగుంటోళ్ళు అందరూ ఎంప్లాయీస్ అయినారు. అసలు వాళ్ళ మధుగోరపల్లి వాళ్ళ రైటింగ్లు ఎంత బాగుంటాయో ప్రతిరోజు నేను మా వాళ్ళలో చెప్తాను పిల్లలు. పల్లెటూరులో ఇంత క్యారెట్ పెట్టుకొని వచ్చేవాళ్ళు, ఏం తినేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, ఒక్కరు కూడా మాట్లాడుకుంటా వచ్చేవాళ్ళు కాదు. లైన్గా అన్నోడు మాకంటే సీనియర్స్ ఉండేవాళ్ళు, మధుగోరపల్లి వాళ్ళు, బుచ్చిరాజపల్లి వాళ్ళు సైలెంట్గా వచ్చేవాళ్ళు. మేము చౌడపల్లి నుంచి వస్తాం కూడా ప్రసన్న కూడా మాట్లాడుకున్నారు. ఈ క్లాస్లో కూడా చాలా మందితో మాట్లాడుకుంటాం. మేము ఎక్కువ బాగా ఏదైనా మాట్లాడితే చలపతితో మాట్లాడుకుంటా, జయరాజు, సీన, ఈ సీన, ఈ నలుగురే. నాకు ఇంకెవరితో నాకు పెద్ద పరిచయం లేదు. ఎందుకంటే పేరు తెలిసిన శ్రీకాంత్ రెడ్డి కాల్ చేస్తూ ఉంటాం మేము. ఏదైనా ఇప్పుడు రాజారెడ్డి అయితే ఇప్పటికి నాకు రాజారెడ్డి కాదు, అప్పుడు రాజారెడ్డి గుర్తొస్తున్నాడు. ఎట్లా అంటే మ్యూజిక్ చేసుకొని టచ్ చేసుకొని ఎస్పీఐ కదా ఆయన ఏమ్మా అని అంటాడు అన్నమాట, కళ్ళే వేసి. ఇంకా ఆయన ఎస్పీఐ అనే ఎవరు మాట్లాడమన్నమాట. ఆ క్రమశిక్షణ, ఆ పద్ధతులు, ఒక కుటుంబ వ్యవస్థ. నిజంగానే మేము డిగ్రీ జాయిన్ అయితే నాకు క్యాస్ట్ తెలియదు. ఏ క్యాస్ట్ అని అంటే నేను నో తెలిసిన క్యాస్ట్ ఏంది అంటే మనమంతా ఒకటే, ఇక్కడ ఒకటే ఉన్నాం మనం. మన క్యాస్ట్ లేదు, మన అమ్మాయి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అమ్మాయి అంటే ఆటోమేటిక్గా మాకు భాష వచ్చేసింది ఫోన్లో. అప్పుడే గుంటూరు భాష మాట్లాడాను. మా పిల్లలు అంటున్నారు, మమ్మీ ఏది మారిపోయింది, అప్పుడే ఫోన్ రాగానే గౌన్పల్లి భాష మాట్లాడుతుంది అని అంటే అట్లా మమేకం అయిపోయినాం. అప్పుడు ప్రేమలో అభిమానాలు వేరు. నారాయణ మాత దగ్గర మా సీర ఎంత అసలు ఒక్క సొంత రక్త సంబంధికులా ఉన్నామా. రమణారెడ్డి గౌరవ ప్రార్థించేస్తూ ఉండేవాడు. అంతా రింగులు వాళ్ళంతా పడతలు అయిపోయినారు. మాకు అదే బాధ. మా కొలీగ్స్ చూసి అక్కడికే బాగున్నావు అక్క, మాకు ఏది అందరూ ముసలాలు అయిపోయినారు, అందరూ పడతలే ఫోటోలు పెడుతున్నారని. అసలు పాత ఫోటోలు పెట్టకూడదు వాళ్ళు అని నవ్వుకుంటా ఉన్నారు మా కొలీగ్స్ అంతా కూడా. కానీ ఈ ఆత్మీయంగా కలిసేది నిజంగా మనకి గొప్ప సంగతి. మన మధ్య అమలు లేదు. జమీమా చార్లెస్, చంద్రలక్ష్మి, మరి ఇంకా ఆనందరెడ్డి చాలా మంచివాడు, అంత సౌమ్యుడు అనమాట. అట్లాంటి వాళ్ళంతా కూడా మన మధ్య మిస్ అయిపోయినారు. మనం కూడా ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ మనం మిస్ అవుతామేమో. రాత్రి అయితే భయంకరమైన విషయం జరిగింది. రాజారెడ్డి ఫోన్ చేసినాడు. ఇంకా తర్వాత పూర్వమేళ్ళకి ఇంకా 20 కిలోమీటర్ల దూరంలో అడవిలో ఆగిపోయింది. పెద్ద గొంతులు మా వాళ్ళ చోటు ఎత్తేసాను. దెబ్బకి జీరోకి అయిపోయింది, న్యూట్రల్ పడిపోయింది, నెట్టేది లేదు. ఇంకా అక్కడి నుంచి కదా నెట్టుకొని ఒక గుడి దగ్గర మేము రాత్రి 10 గంటల నుంచి పొద్దున్నే 2:30-3 దాకా అక్కడే ఉన్నాం. ఎటు పోయేది లేదు. ఇంకా అట్లే వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ క్యాబ్ పంపిస్తే కదిలి చేరారు పొద్దున్న 7 గంటలకు. అట్లా జరిగిందనమాట. మేము ఎంతో సంతోషంగా వచ్చేటువంటిది జరిగింది. ఇంకేంటంటే గొప్ప విషయం ఏంటంటే మేమిద్దరు మేము దావుకున్నాం, భార్య భర్త. పిల్లలు రమ్మన్నారు, ఎందుకన్నా మంచిదే, డ్రైవింగ్లో ఇబ్బంది అవుతుందని. అది వేరు జరిగింది. నైట్ అంతా భయముట్టిపోయింది, అడిగేది పూర్వమామిడి దగ్గర. అది రామేశ్వరం ఏదో ఉంది, అది అక్కడ చాలా ఇబ్బంది పడ్డాము. కాకపోతే తినడానికి లేదు, ఏం లేదు, మంచినీళ్ళు కూడా లేవు. ఇంకేదో అక్కడ ఉన్నాము ప్రశాంతంగా. ఏంటో దేవుడు కాపాడినాడు, క్షేమంగా చేరినాము, మీ అందరిని చూస్తున్నాము. నిజంగానే మనమంతా కూడా వయసు అయిపోతూ ఉంది. మనము మంచిగా ప్రవర్తించబట్టే మన బిడ్డలందరూ కూడా ఆశీర్వదించబడ్డారని అనుకుంటాను. నేను ఎప్పుడు అదే మాట చెప్తాను. మనము చేసినటువంటి పనులే మన బిడ్డలు నిలబెట్టినట్టు. మనం కనుక ఉత్తరంగా తింటే మన బిడ్డలు నాశనం అయిపోతారు. నేను అదే చెప్తాను. కొంతమంది టీచర్లు ఉంటారు. ఇప్పుడు ఏమన్నా విజయరాజు చెప్పాడు, కొంతమంది ఎట్లా చేస్తానంటే బాధ అయిపోతున్నారు. మా బడిలో ఒక సార్ వస్తున్నాడు, తెనాల నుంచి వస్తారు. తెనాల నుంచి కాదు, రేపల నుంచి వస్తాడు. రేపల నుంచి పిడుగురాడు, ఎన్ని కిలోమీటర్లు అంత దూరం బస్సు ట్రైన్లో వస్తాడు. ఆడ పెడతాడు, తింటాడు, సైడ్ చూసుకుంటూ కూర్చుంటాడు. ఏ వేడికి వస్తుంది నాకైతే.
ఈ పిల్లలు బాగుపడతారా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందరూ కష్టపడతాను. మా అమ్మాయి ఆ రోజున రాలేదు నాకు. ఎంత డెవలప్ చేస్తుంది మా అమ్మకి. సెలవులు కూడా ఇప్పుడు మా అమ్మకి స్టూడెంట్స్ ఉన్నారు, సెలవులు పెట్టరు. అసలు అమ్మ కింద నేను టీచర్గా చేశాను. మామూలుగా తల్లిదండ్రుల కింద టీచర్ కంటే అమ్మ నాయన నేను ముగ్గురు కలిసి ఇక్కడ చేసినాను 4 సంవత్సరాలు. అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళదే రాజు అనుకుంటారు. అస్సలు పొద్దున్న 7 గంటలకే మొదలవుతుంది. ఏమా రత్నమా బయలుదేరు అని అంటే అసలు సెలవు ఇవ్వదు. ఉగాది పండుగ రోజు కూడా అంటుంది మీరేం ఊళ్ళకి చేస్తారా, మెమ్మాలకు వచ్చేసేది మీరేం బయట ఏడమ్మ ఏ సెలవు రోజు కూడా ఈమె ఏమి చెప్పేవా. మా నాయన పాపం పెద్దోడైనాడని చుట్టదాక్కుంటాడు కూర్చుంటే అంటది. అంత ముద్దనే ఇచ్చాము మనకి. ఊరికే తిన్నాడు ఈ రోజు జీతం అంట. అంత కోపం అన్నమాట ఆమె. అట్లాంటి తల్లిదండ్రులు కడుపుని పుట్టినాము. నాయన సేవ చేసినాడు. మా పిల్లలు మా తమ్ముళ్ళు అందరూ కూడా మంచి పొజిషన్కి వచ్చినారు. మేము 1996లో మా ఇంట్లో 4 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళీ మాకు రిజర్వేషన్ లేదు. కష్టం, చాలా కష్టం. మేమైతే నిలబడి చదివినా. మా 3 పిల్లలు అయిపోయాక నేను ఉద్యోగానికి వెళ్ళింది. అదంతా ఒక చరిత్ర. నిలబడి చదువుకునేదాన్ని, నిద్రపోతే పరిచిపోతుంది. జీవితం కళ్ళ ముందు కనపడి ఈరోజు ఉద్యోగం చేస్తామన్నమాట. మనం కష్టపడ్డాం, మన తల్లిదండ్రులు చేసిన మేళ్ళే మనకి. ఇప్పుడు వాళ్ళకి నీతి లేదు, నైతికత లేదు, మంచితనం లేదు, మానవత్వం అసలు పోయింది. ఇక వచ్చే జనరేషన్ ఘోరంగా ఉంటారు. నేను అదే చాలా బాధపడతాను. వాళ్ళలో మా ఎదుటి వాళ్ళకి సహాయం చేసే బుద్ధి కూడా లేదు. మనకి అప్పట్లో మనకేం తెలిసేది కాదు. చాలా మంచిగా ఉన్నాం మనం. మన మానవత్వమే మనకు కాపాడింది. ఇప్పుడు దాకా వచ్చే జనరేషన్ చాలా ఘోరంగా ఉంటుందేమో దాని గురించే బాధపడతాను నేనైతే. ఎవరికైనా చెప్పినా కూడా, ఎక్కడ చెప్పినా కూడా, ఏ మతం చెప్పినా ఒకటే చెప్తారమ్మా. మనం అవతల మేలు చేస్తే దేవుడు మన బిడ్డలకు మేలు చేస్తాడు. నేను పిడుగాడు సెటిల్ అయిపోయినాను. నా ఇల్లు వాకిళ్ళని సంపాదించుకున్నా, బాగానే ఉంటాయి, ఇబ్బంది లేదు. నాకు 3 కొడుకులు. పెద్ద అబ్బాయి ఎంబీఏ చేశాడు, కూతురు కూడా ఎంబీఏనే. వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. రెండో అబ్బాయి ఎంటెక్, ఆ అబ్బాయి భార్య కూడా ఎంబీఏనే. వాళ్ళు ఒక 2-3 నెలల్లో కెనడా వెళ్ళిపోతారు. చిన్నోడు భార్య భర్త ఇద్దరు కూడా కెనడానే, అక్కడ సెటిల్ అయిపోయారు. వాడు పిఆర్ కూడా వచ్చేసింది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు వరకు అయితే ఇందాక చెప్పినా కదా నా కొడుకు వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారని. నిజమే, మనకు అంతకుమించిన ఆశీర్వాదము ఐశ్వర్యం కాదు లేదు. ఎన్ని మెత్తలు కొన్నా, ఎన్ని పోసినా కోడలు ఏదైనా నీకు పెట్టేది అన్నవానికి తీసేస్తే ఇంకా అడుగు మనం చచ్చినట్లే, బతికినా కూడా చచ్చినట్లే. ఆ పరిస్థితి రాకూడదు మన దేవుడికి కూడా. అందుకని అవతల బిడ్డలు కూడా మనము బాగా చూద్దాం. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళనే కావచ్చు, వాళ్ళు పెరిగి మేకం అట్లాంటిది కాబట్టి వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు. కానీ మనమే సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని నేను ఎవరికి నా ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే 3వ మాట ఏం లేవు. మనల్ని ఇచ్చి అనుకోండి, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నా లెక్క చేయరు. వాళ్ళకి తల్లిదండ్రులు వాళ్ళు నేర్పించాలి. నా పిల్లలకు నేను నేర్పించినట్టు వాళ్ళు నేర్పించాలి కదా. వాళ్ళకి రావాలంటే కష్టం కదా. అందుకని వదిలేసాం. వాళ్ళ అంతర్మదనాన్ని వదిలేసాం. వాళ్ళ అంతరాన్ని పెట్టి చెప్తాడు చేయనియండి. నాకు 4 ఏళ్ళు సర్వీస్ ఉందని. ఇంకా అంటే మీ అందరిలో కొంచెం నేను చిన్నదాన్నేమో. మా నాయన అప్పుడు దుబ్బగా ఉన్నానని పనిష్మెంట్ ఇచ్చి నెట్టేసినాడు. అసలు నాకు ఏబిసిడి రావు, పెద్ద విశేషం. పేరుకే 300 అయింది. అప్పుడు చెట్లు ఎక్కుతా, పిల్లగాయలు వేసుకొని తిరుగుతానని, బండి నాశనం చేస్తానని మా నాన్న ఇద్దరు నెట్టేసినారనమాట. అప్పుడేనంతలా ఉంటుంది. ఇంకా కట్టెలంగాలు వేసేసి నెట్టి పడేసినారు. నీ సాగు ఎగ్జాంపుల్ నేను ఒక్కరోజు బాగినారు, మరుసటి రోజుకి ఏబిసిడ్లు వచ్చినాయి, ఒకటి మొత్తం వచ్చినాయి. దెబ్బకు వచ్చేసినాయి. రాత్రి ఏడ్చిన నాయన దగ్గర, నాయన నాకు ఏబిసిడ్ చెప్పినాయన పది కొట్టేసినాయనంటే మా నాయన ఆ నైట్ నేర్చుకున్నా 7th క్లాస్ కల్లా ఫస్ట్ వచ్చేసింది. చదువుకోవాలన్న తపన ఉంది, చదివించేవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది చదవలేకపోతున్నారు. పిల్లలకి ఎన్ని సౌకర్యాలు కలిగిస్తున్నారు కానీ వినట్లా. కానీ గవర్నమెంట్ చదివించాలి మనం. పిల్లల్ని మాత్రం అండి, నేను పెద్దవాళ్ళు అవుతున్నాం కాబట్టి లేడీస్కి కూడా ఒకటే చెప్పేది, మగవాళ్ళకి చెప్పేది, అవతలోడు అల్లుడు కానీ కోడలు కానీ వాళ్ళ నుంచి మనమేమి ఆశించదు. మనల్ని పలకరించాలని ఆశించదు, మనం పెట్టాలని ఆశించదు. మనం బాగుంటే చాలు. చివరికి మిగిలింది ఇద్దరే, 2 ప్రాణాలు ఒకటే కదా, భార్య భర్త. మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఇంకోళ్ళకి ఇంకో మంచి మాటలు చెప్పగలుగుతాం. వచ్చే జనరేషన్కి మంచి చెప్పాలంటే మనం బతుకుండాలి. మనం వాళ్ళు ఇట్లా అన్నారే, నాకు వాళ్ళు ఇట్లా అన్నదే, కొడుకు ఇట్లా అన్నాడే అని ఆలోచిస్తూ ఉంటే మన ఆరోగ్యాలు పాడైంది. మనం ఉన్నాం. వచ్చే వయసుకి ఎట్లా చనిపోయే రోజు వస్తే అదే పోతాం. కానీ ఈ దిగులతో షుగర్లు బీపీలు తెచ్చుకోపోకండి. ప్రశాంతంగా ఉండండి. ఏదైనా సమస్య వచ్చిందా ప్రశాంతంగా ఉండండి. ఆ
అప్పుడే మనకి ఆ సమస్య తీరిపోతుంది. ఎవరు పెద్ద ఇదేం కాదు. ఈ లోకంలో మనం ఏం చేయగలుగుతామో మనకు వచ్చింది ఏదో తింటాం, ప్రశాంతంగా ఉంటాం. ఇప్పుడు మనకంతా ఇంత పొలం పెట్టిన తినలేంగా అందరూ బీపీలు, షుగర్లు, కడుపులైనా అవుతుంది. నాకు షుగర్ వచ్చి దాదాపు 7 ఏళ్ళు 8 ఏళ్ళు అని తింటాను. ఇదేనది అంట ఏది పచ్చి ఉండి 200 ఏళ్ళు బతుకుతామా? పోతే పోతాం. ఏది ఒకరు 5 ఫోటో ఆడుకుంటుంది అంతే కదా. అస్సలు ఏం భయపడను నేను. ఆడ జిలేబీ తెచ్చి పెట్టినా నేను అన్ని తింటా. మమ్మీ షుగర్ కదా, లేకపోతే 200 ఏం బతకం కదా. మళ్ళీ ఎవరెవరో వచ్చి చెప్తారు అక్కడ నువ్వు మళ్ళీ లావుగా ఉన్నావు, కొంచెం సన్న కావాలని. నేను అవ్వను. నేను ఇంత సంపాదిస్తే నేను ఇంత సన్నగైతే ఎవరో చూస్తే ఏమనుకుంటారు, నేను పిసినారి సరిగ్గా వెళ్ళలేదు అనుకుంటాను. అందుకే నేను సంపాదిస్తాను. నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తే నేను ఇంతే ఉంటాను. అంతే ఉండాలి. నేను ఈ కోడలు కట్టేట్టుగా బాగా యుద్ధ దుంకుతావాలి. ఎందుకు సంతోషంగా ఉంటావు? ఉండాలా. అన్నీ వదిలేస్తేనే మనం బతుకుతాం. నేను తెలుసుకున్నది ఎంత సంపాదించినా మనం ఏం తీసిపోయేది లేదు. సంతోషంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, కడుపు నిండా తినండి, కోరింది కొనుక్కోండి తినండి. ఇది కొనుక్కున్నా మీరు తిన్నామని కొడుకులకి, కోడలకి, పిల్లలకి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా చెప్పానంటే మనం చచ్చినట్టు ఇందాక చెప్పాను. అనవసరం. ఎవరి సలహాలు తీసుకోవద్దు. మీరు భార్య భర్త అంతే. ఇప్పుడు మనం చేసే ఇప్పుడు అదే నాకు నుంచి ఏం చేయంగా. ఇప్పుడేం కొత్తగా ఉద్యోగాల కోసం పోవాల్సిన పని లేదు, ఏదైనా పెట్టుకుని కూర్చోవాల్సిన పని లేదు. చుట్టూ నడిచిపోయినా ఏం నడిచిపోయినా రంగేసుకోవాలి మేడం అంటారు. నాకు ఇష్టం లేదమ్మా. రోజు అది ఆడగలుగుతాం మనం డబ్బాలు పట్టుకొని. మనకు ఉంటే కొనికాయ పెట్టి దాని గురించి మనం పట్టించుకోకూడదు. దేని గురించి కూడా మనం ఆందోళన పడకుండా ఉంటే మనం బాగుంటుంది. అదే గుర్తుపెట్టుకోండి. మనం బతికినంతకాలం మనం ప్రశాంతంగా ఉండాలంటే మనం ధైర్యంగా ఉండాలి, ఆత్మస్థైర్యం ఉండాలి. ఎన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా మనశ్శాంతి లేదు ఈ కాలంలో. ఏదో దిగులుతోనే ఉంటున్నారు. దిగులు మాత్రం పడకూడదు. అట్లా దిగులు పడకుండా ఉంటే మనం బాగుంటాం. ఆడవాళ్ళు కూడా భర్తలను సాధించి మనం సాధించేది ఏం లేదు. అది తెలుసుకోండి. అతన్ని చేంజ్ చేయలేదు మనం కూడా. ఇదేంటి ఇట్లా అదేంటి అది సంపాదించిన ఇది సంపాదించిన ఏం తింటామా అంటారా? అనకూడదు. సంపాదించినట్టు చాలు. మనకి ఎంత కావాలి? 6 అడుగులు కావాలి అంతే కదా. ఎంత సంపాదించినందే కదా. ప్రశాంతంగా ఉండండి, హాయిగా ఉండండి. 2 నూరేళ్ళు దేవుడు ఇచ్చిన ఆరోగ్యం మనకున్న దాంట్లో ప్రశాంతంగా తిని ప్రశాంతంగా ఉండండి. మన జీవితం ఇదే, ఇంకెందుకు చేయలేదు. అంతా కలిపి సారాంశం ఇదే. ఇంకా చివరి దశకు వచ్చాం మనం కూడా. వాళ్ళ తర్వాత మనమే అంతే. మన అమ్మతనం అయిపోయింది, మన తరమే కదా అంతే. మరి ఇంకా అసలు వాళ్ళ పిల్లలు లేరు, కొడుకు పిల్లలు లేరు, కోడల పిల్లలు అసలు తీసిపారేయండి. వాళ్ళ బాగా పడతారు. మనకెందుకు అసలు వాళ్ళ గురించి దిగిపడేది. శ్రీరామ్ ఒకటే దిగ్గా కనపడతాను. నాకు అందరు బాగా దిట్టంగా ఉన్నారు. వాళ్ళ జుట్టు ఒకటి లేదు కానీ అందరు బాగానే ఉన్నారు. అందరు ఆరోగ్యంగా ఉన్నారు, సంతోషంగా ఉండండి. ఇదే ఇంటి నుంచి మళ్ళీ మనం కలుస్తామో లేదో తెలియదు కదా. ఈ అవకాశము మరి రాజారెడ్డి గారికి ఎస్పీఎల్ కాబట్టి ఎస్పీఎల్ లాగానే ఆలోచించినాడు. అందరిని అట్లా కూర్చోబెట్టాలనుకున్నాడు అనమాట. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. రాజారెడ్డి గారి ఆలోచన ఏంటంటే నేను ఎస్పీఎల్ కదా, నా మాట అంతా వినాలని చెప్పి అట్లా కూర్చోబెట్టినాడు. చూసినారా మీరు? ఈడేమో ఈయనేమో అంతే కూర్చోబెట్టినాడు. మిమ్మల్ని మాట్లాడి మీరు తెలుసుకోవాలి. నాకు అర్థమైంది. ఎందుకు నువ్వు బాగానే కవిత్వం బాగానే చెప్పినావు ఇక్కడ. నేను బాగానే ఉన్నా కదా. చదవలేక చదివించలేక బాగా చెప్పినావు. మరి ఏ కవికి వస్తుంది అది? మరి మేము చదివిన వాళ్ళకంటే నువ్వే బాగా చెప్పినావు అంటారా కానీ నువ్వే బాగా చెప్పినావు. మరి అవన్నీ కవిత్వం కదా అది. అందుకే ఎక్కువ చదివిస్తే ఆడకవైపోయి నారాయణ రెడ్డికి వచ్చే అది రాదని ఆపేశారు. చాలా సంతోషం అండి. నన్ను పిలిచారు. మరి ఇంత దూరమైనప్పుడు కూడా ఎందుకు వచ్చామంటే ఇక మళ్ళీ ఇక్కడైతే ఇక్కడ ఏమీ లేదు. కాకపోతే ఆ మున్సామి వాళ్ళ ఇంటి పక్కన స్థలం కొంచెం ఇచ్చినా నాకు అమ్మోళ్ళు. అది కూడా అదొక వంక పెట్టేళ్ళండి. అందరు చూద్దామని చెప్పేసి సంతోషంగా వచ్చాము మేము. అందరు చూసినందుకు చాలా సంతోషం. ఇక మీ మనసులో దిగులు పెట్టుకోబాకండి. అది మనల్ని కుంగతీస్తుంది అనవసరంగా. దానివల్ల మనం బాగుపడేది ఏం లేదు. అసలు ఎప్పుడైతే మనము ఇతరుల గురించి ఆలోచించుకొని ఉంటామో అప్పుడు మనం బాగుంటాం. బాగా ఎంత హాయిగా ఉన్నాడు, ఏం దిగులేదు. ఇంకే మనవరాలు రామ్మోహన్ రెడ్డి గారు మనవరాలు డ్యాన్స్ అయితే చూస్తూ ఉంటాడు అంతే కదా. గంట నుంచి ఏముంది? నీ వీలైతే నువ్వు డ్యాన్స్ నేర్చుకో, ప్రశాంతంగా ఉంటుంది అంతే కదా. మరి మన సారు మనకి ఎన్నో మార్గదర్శకంగా ఉండి మన చదువు విషయంలో కానీ ఇందాక చెప్పినారు అల్లబడిస్తారని. అల్లబడిస్తారు ఒకసారి నాకు ఒంగోలు కనపడినారు. అసలు మీరు నమ్మండి, బస్సులో లేచి నిలబడి చేతి కట్టుకున్నాను. అంటే అంత భయం అన్నమాట ఆయనంటే. మాకు నా వెనక 2 పిల్లలు ఉన్నారు. నా పిల్లలు
ఆయన ఏ అమ్మాయి ఏడున్నావు అని ఇట్లా ఊరిపోతాను సార్ అని చెప్పేసి మా పిల్లోడు ఆయన ఎత్తుకొని అమ్మ పిల్లపడేసుకొని కడుక్కొని కాఫీ తాగుదాం రా అని తీసుకోండి అయినా కానీ చేతిలా నేను ఏమ్మా నాకు మరి చేతి అమ్మా అని అంటున్నాడు. కానీ ఆ మొదటి జ్ఞాపకాలు నిజంగానే మంచి టైటిల్ పెట్టారు రాజారెడ్డి గారు. మరి ఎంతమందిని సమకూర్చే విషయంలో వాళ్ళు బాగా కష్టపడి ఉంటారు. మేమైతే కొంచెం ఇబ్బంది పెట్టినామేమో ఒకళ్ళ. వెంకటేష్ కూడా వచ్చినాడు కదా, బాగున్నా వెంకటేష్. అట్లా మరి ఒకవేళ మేమన్నా ఎవరన్నా ఇబ్బంది పెట్టుంటే మిమ్మల్ని ఈ గ్రూప్ తయారు చేయడంలో మరి సీనా మరి పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. సీనా వాళ్ళ పిల్లలు డాక్టర్లు అయినారు. చాలా సంతోషం వస్తుంది. వాళ్ళు ఎంత కష్టపడినారో అదే అక్కడ అవుతుంది. మన బిడ్డలు అందరూ బాగా చదువుతున్నారు. నిజంగా చాలా సంతోషమైన విషయం. వినడానికి చాలా బాగుంది. మా బడిలో కూడా అదే చెప్తాను నేను పిల్లలు. మేము ఎంతో పల్లెటూరులో చదివాను రా, మాకు ఒక్క బస్సే వచ్చేది బాగేపల్లి బస్సు. కనీసం అప్పుడు తిన్నారా లేదా అని ఎవరు నడుపుకునే కూడా లేదు. ఎంతమంది బస్సులు వచ్చింటారో బడికి, అంత ఘోరమైన పరిస్థితి. కానీ బాగా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, సంతోషంగా ఉండండి. ఏమనాలంటే మాలాంటి వాళ్ళు ఎంతో మందిగా తయారు చేస్తారు సార్. మరి ఇక్కడ ఉన్నటువంటి శ్రీనాథ్ ఇంకా ఏళ్ళేళ్ళు ఉందో మరి 1.5 years. మీరందరూ పెద్దవాళ్ళు అయితే నన్ను నెట్టేశారు. చాలా సంతోషం సార్ ఇచ్చినందుకు. మీ అందరూ కూడా ధన్యవాదాలు. అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత కష్టపడడం మరీ సంతోషంగా ఉంది. సార్కి నమస్కారం. ఎందుకంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు, నాకు మాట్లాడే అంతే లేదు. అందుకని అన్నటువంటి మా గురువుగారైన కేంద్ర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా సోదరి మండలికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మాట్లాడవలసిందంతా జయరాజును కంట తీసుకున్నామని చెప్పి రత్నకుమార్ గారు మాట్లాడేశారు. చాలా చక్కగా మాట్లాడారు రత్నకుమార్ గారు. నేను పుట్టపర్తి డిపోలో ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను. ఏదో ఒక సేవ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి ఆలోచన ఉండేది. కాకపోతే ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనందున మా నాయన 7 మందిని 10th క్లాస్ వరకు తెలిసినారు. అందరూ బాగా మంచి పొజిషన్లో ఉన్నారు. నా పిల్లలు 2 అమ్మాయి బీఎస్సీ కంప్యూటర్స్ చేసి అక్కడ స్వామి ట్రస్ట్లో పనిచేస్తుంది. పెద్ద అమ్మాయి అయితే నారాయణ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. మేమైతే మా కుటుంబం అంతా బాగానే ఉన్నాము. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే రాజారెడ్డి పాపం ఒక 10 సార్లు ఫోన్ చేసింటారు. అందరూ కలుగుతా ఉంది. శ్రీనివాస గుప్తా 3 సంవత్సరాల క్రితం చెప్పినాడు, చెప్తామా మనం అంతా కలుస్తాము, నీకు తెలిసిన నువ్వు ఫోన్ చేయి, నాకు తెలిసిన నేను చెప్తానని మాట్లాడుకుంటాను ఉన్నాము. జనాలు అయితే అసలు ఫోన్ తీసేదాన్ని కూడా మాట్లాడితే ఎనర్జీ వేస్ట్ అవుతుందని ఫోన్ కూడా తీయడు. చాలా కష్టం లేదు. కాకపోతే చేయి తప్పదన్నమాట పరిస్థితులు అట్లాంటివి. నాకు 2 కొడుకులు. పెద్ద కొడుకు కంప్యూటర్ చేస్తాడు, చిన్న కొడుకు డాక్టర్. నాకు సొంత ఇల్లు ఉంది. మా యజమానులు ఆటో మీద పోయినారు. నాకు ఏమీ తొందర లేదు, నేను బాగానే ఉన్నాను. నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. నా కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తాడు. కూతురు గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. నేను ఆనందం వహించినటువంటి జయరాజు, శ్రీనివాస రాజారెడ్డి, ఇంకా అందరూ హాస్పిటల్ మీకు అందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు. మీకు అందరికీ నమస్కారం పెట్టబడి సరే. నేను ఈ పాఠశాలకు 1975లో వచ్చినాను. అంటే అప్పట్లో మీరు ఇల్లు దాకా చదువుతుంటారు. ఎందుకంటే 75, 79, 80, 82 అంటే మీతో సహసంబంధంగా ఏర్పడి నాకు ఇక్కడ ఈ పాఠశాలలో 44 ఏళ్ల క్రితమే ఏర్పడింది. ఆ రోజు మీరంతా బాలబాలికలు పాఠశాలకు వచ్చారు. ఈ రోజు అంతా స్త్రీ పురుషులు అందరూ 60 దాటిన వారే. కాబట్టి నా సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లలు, మీరు చదువుకోకపోయినా అంటే కొంతమంది చదువుకున్నారు, పిల్లలు బాగా చదివించారు, వాళ్ళందరికీ ప్రయోజకులు చేసినారు. అది ఇంపార్టెంట్. చదివించడం కాదు ముఖ్యం, ప్రయోజనం చేయాలి. ఉదాహరణకి నా విషయమే తీసుకుని నాకు చెప్పాలి కదా. నాకు ఒక కూతురు 2 కొడుకులు, మీకు తెలిసే ఉంటుంది. పెద్ద అమ్మాయి టీచరు, పెద్ద అబ్బాయికి కొంచెం అనారోగ్యం. మరి ఇప్పుడు చూడండి, చిన్న అబ్బాయి బీఎస్సీ ఎంఎస్సీ బీఈడీ అయ్యి కూడా ఉద్యోగం చాలా ఆధారపడి. ఇది నా పని. ప్రస్తుతం నేను గవర్నమెంట్ రాజారెడ్డి ఒకసారి 15 రోజుల క్రితం వచ్చి, సార్ మేము ఇట్లా ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాము, మీరు రావాలంటే
నేను ఉండేది ఆర్థిక సమ్మెలో పాల్గొనడానికి వచ్చినాను అనుకున్నట్టుగా. ఎందుకంటే ఈ పాఠశాల ప్రాంగంలో చాలా రోజులు వచ్చాను. మీరు నమ్ముతారో నమ్మరు, నేను ఈ పాఠశాలలో 2004లో వదిలిపెడితే ఇంతవరకు రాలేదు. అంటే పాఠశాలలో రాలా, కానీ ఇక్కడ మాత్రం వచ్చిన ఇవాళ. ఇక మీ విషయం చెప్పాలంటే మీరెవరు ఈ పాఠశాలకు రాలేదు, అంతా పాఠశాల స్కూల్లో తిరుగుతున్నారు. ఈ స్కూల్లోకి ఇదే పత్రం రావడం చూడండి. ఇదంతా నిర్ణయం చేసుకుంటాము. మరి రాజారెడ్డి ఆ రోజు సారి ఏర్పాటు జరుగుతుంటే నాకు చాలా సంతోషమైంది. 44 ఏళ్ళ క్రితం అసలు నేను ఇంతవరకు బతికినాను అంటే కూడా నువ్వు ఈ సమయం పర్వాలేదు మరి అనిపిస్తాను. ఎందుకంటే వైఎస్ఆర్ కార్డు కాలం తిరిగిపోయింది, మీరు ఆకు రాలిపోయిందంట, ఇంకో ఆకు తగ్గిందంట, నేను ఊరు రాలిపోతాను అన్నట్టుగా నేను పోతారు, ఎప్పుడు మీరు పోతారు, ఈ లోపల ఊరు ఉండరు. అది మాత్రం గ్యారెంటీ. మనం ఎవరైనా జ్యోతిష్ అడిగితే ఒక మాట చెప్పాడు, నువ్వు చనిపోతావు, మరణించిన అనకూడదు, చనిపోవడం అనాల. చని అంటే రావడం, పోవడం అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికే వెళ్ళిపోతాము. మరి రత్నమ్మ ఈ విషయం చాలా చెప్పింది. ఇక్కడ కొన్ని విషయాల్లో కొన్ని నిజంగా అనిపిస్తుంది. శ్రీనివాస గుప్తా, జనార్దన్ గుప్తా ఇద్దరు గుర్తులు అంటే నా దగ్గరికి ఎప్పుడు ప్రైవేట్ 9 మంది వచ్చారు. కానీ శ్రీనివాస గుప్తా ఏమైందంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. అతడు ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన తర్వాత కోఆర్డినేషన్ రాలా, అంటే పరీక్ష రాసినానికి ప్రభుత్వ ఉత్తర్వులు కాలేదు. మరి దానికి ఫీజు కట్టి తండ్రి గారు శంకరప్ప ఉండేవాడు, ఆయన నన్ను కూడా మామ అనేవాడు. చూడు నాకన్నా పెద్దవాడైనా, మామ నువ్వు ఎక్కడ కానీ కడప పోయి మామూలుగా అట్ట తీసుకురాపడు. అసలు నా కడపే నిలిపి ఎవరు అబ్బా అనుకుంటే గుడి దగ్గరికి వెళ్ళిపోయాను. విశాఖపతి ఆ కాడిపేరు పోండి అంటే వెంటనే వెళ్ళిపోయినట్టు హై స్కూల్ పంపించినట్టుగా పోతే అక్కడ అదృష్టం కొద్ది ఏమో అక్కడ పోయి ఆర్జీడీ ఆఫీస్ పోయినాను. పోయి పోతానంటే మన ప్రాంతీయుడు కొండేపాలెమైన ఒక మిగతా నారాయణ రెడ్డి అని ఇక్కడ పనిచేస్తుంటాను. ఇక్కడ జూనియర్ కాలేజీలో నేను చదువుకునేటప్పుడు అతను జూనియర్ స్టూడెంట్ కాబట్టి నేను ఉద్యోగంకి వెళ్ళినప్పుడు కూడా సీనియర్ స్టూడెంట్ సూపరింటెండెంట్. అతను అక్కడికి సూపరింటెండెంట్గా బయలుదేరాడు. నన్ను చూస్తుంటే ఏం పై ఇక్కడికి వచ్చినావునా, ఏమన్నా ఇంట్లో విషయం అన్నావు అంటే ఇక్కడ చూడు ఎంత ఆప్యాయత, ఎంత మనుషులు ఆ రోజుల్లో. అతను వెంటనే తీసేసుకుని ఆ 50 ఎవరో నేను చూసేది వాళ్ళతో మాట్లాడి వెంటనే ఉత్తరం ఇచ్చేసాడు. మరి సాయంత్రం తిరిగి వచ్చిస్తే నువ్వేమని ఇట్లావాడు, నీ కథ నీకే తెలియదు అని అన్నారంటే అది శ్రీనివాస సమావేశం రాకది. ఎందుకంటే కొన్ని ఉదాహరణకి రత్నమ్మ తీసుకుంటే దీనికి నాకు ఆశ్చర్యం అయిపోతుంది. ఒకసారి రత్నమ్మ బీఈడీ అయిపోయింది, టీచర్ పోస్టుకు రావాలి. ఆమె ఎక్కడ రావాలంటే గుంటూరు జిల్లా కదా, అక్కడ నేటివిటీ. కానీ ఏమైందంటే పద్మనాభరెడ్డి అని తెలిసే ఉంటుంది మీకు. పద్మనాభరెడ్డి, నేను ఈమె భర్త, ముగ్గురు అనంతపురం మేడం. అనంతపురం ఆ రోజే చివరి రోజు అక్కడ రంగి అనే ఒక అతను చీఫ్ సీఈఓగా పనిచేస్తాడు. అతని పిడుగురాలే. నేను ఊరికే సూచన శాంతో చెప్పినాడు, సామ్ మీ ఊరే అయినా ఉన్నట్టు ఆయన అన్నాడు. అతను అప్లికేషన్ కూడా తీసుకోలేదు, ఒప్పుకోవాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేదు అక్కడ, ఇంకా దీంట్లో కావాలా అంటే ఒప్పుకోకపోతే రంగేని అతను రంగే నాయక్ అయిపోయాడు. యాక్చువల్గా రంగే అనే సీఈఓగా ఉన్నాడు. మీ ఊరు ఏంటంటే ఆయన చెప్తే షాపు యొక్క వాకి తీస్తే వెంటనే ఆయన రంగే ఏం సామెతలు ఉన్నావు అన్నాడు. చూడండి అతను మాట్లాడితే అన్నా ఇట్లా వచ్చిన అట్లా తీసుకుని అప్లికేషన్ దాంట్లో రిజిస్టర్ చేయాలంటాడంటే ఇక్కడ అని చెప్పి వెంటనే ఆయన తీసుకొని వెంటనే రిజిస్టర్ మాట్లాడి ఫోన్ చేసి వెంటనే ఆయనకు హాల్ టికెట్ పరీక్ష రాసి ఉద్యోగం వచ్చేసి. చూడండి ఆ ఉద్యోగం ఎక్కడో తెలిసినా అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు అదే పాఠశాలలో తల్లి తండ్రి కూతురు ముగ్గురు వైపు పనిచేశారు. చూడండి నాకు ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు నేను ఎంపీఓ వారి తల్లి గారు దేవితల్లి గారంటే నిజమైన క్రిస్టియానిటీ అంటే అర్థపడదు. అసలు ఆమె పాటలు చెప్తుంటే పిల్లలంతా ఆమె నేను ఎప్పుడైనా పోతే ఇక్కడ కాదు తల్లి దగ్గర తల్లి ఉన్నట్టే ఆమె చూసేదన్నమాట. అందరు ఇంకా తండ్రిగా ఆయన వస్త్రా కనుక చెప్పాలంటే సార్ నాకేం జ్వరం వస్తుందంటే ముందుగానే ఇంజక్షన్ ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి ఇంజక్షన్ ఇచ్చిపోయాడు. అంటే ఇటువంటిది ఈ విద్యార్థులకు ఏర్పడింది. ఇది చలపతి ఒకసారి ఏమైందంటే నేను ఇక్కడ గండుబారి పనిచేసిన మాకు ఒక ఉత్తమ్ అని ఒక హెడ్ మాస్టర్ ఉండేవాడు. ఆయన వ్యవసాయ దగ్గర వింటారు. ఆయన ఒకసారి మట్టి కోసం పోయినాడు. తిరుపతి మీరు ఏమిటి సార్ అంటే ఇక్కడ గవర్నమెంట్ మాకు అవును సార్ అంటే వెంటనే కూర్చోబెట్టి వాడి మట్టి చెప్పించి అతను వచ్చి నాతో చెప్పాడు,
మీ శిష్యుడు తప్ప నా కాపీ ఇచ్చి బట్టి ఇచ్చి అంత బట్టి దొరకడం కష్టమే కదా అప్పుడు. మరి అంటే విద్యార్థుల ద్వారా మేము కూడా రాణించబడినాము, అది మాకు చూడండి. విద్యార్థుల ద్వారా అందుకే ఉపాధ్యాయుడు వృత్తిపరమైన సాంకేతిక విద్య, తన ముందు ఉన్న విద్యార్థి తీర్చిచ్చే సామాజిక శిల్పి, ఈ స్కల్ప్టర్. అది ఒక జీవితం బాగు చేసేది కాదు. మేమంతా పాఠాలు మీకు చెప్పినవి జీవనోపాధి కల్పించినాం, అంతే కదా. రేపు ఎటువంటి గురించి ఎక్విప్మెంట్ చేసి కల్పించింది, అది మీకు జీవనోపాధికి ఉపయోగపడిందో బయట కనపడింది, కానీ జీవనోపాధి కానీ ఎలా జీవితం జరగాలనేది మాత్రం నేర్పలేదు అనేది. ఇప్పుడు ఆ జీవిత భాగంలోకి ఉదాహరణకి మీకు జీవనము జీవితం రెండు ఉంటాయి. అదే రిటర్న్ సార్, నేను రిటర్న్ కాలేదు, నా మాకెప్పుడు సార్ రిటర్న్, మేమంతా జనాలు రిటర్న్ అయిపోయాడు, నేను రిటర్న్ అయిపోయాడు, దళపతి రిటర్న్ అయిపోయాడు, దగ్గర ఏం రిటర్న్ అయిపోయాడు. అంటే జీవనం ముగిసిపోతుంది. అంటే మాకు రాజు పెన్షన్ లేదు, పెన్షన్ తర్వాత వస్తారు కూడా దానికి లేదు. అంటే మనం సంపాదించేది మిగిలిపోతుంది, కానీ జీవితం మాత్రం ఎప్పటికీ వర్ణించే వరకు ఉంటుంది. ఆ జీవితాన్ని విలువలతో కూడిన జీవితానికి ఎంత నేను చెప్పేది ఒక్కటే ఒకటి. మీరు భగవద్గీత చదివితే మొదటి ఎత్తుకుంటుందంటే ధృతరాష్ట్రవాచార్యుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే యుద్ధవాహారుడు. చెడ్డ చివరికి మోక్ష సన్యాసంలోకి వస్తే మమ అంటాం. మనం కూడా ఏదైనా పెళ్ళినప్పుడు ఏదైనా స్వామి మాకు చెప్తే మీరు మమ రండి అంటాడు, అంటే నేను పాటిస్తాను అని. అంటే ధర్మ మమ అంటే ధర్మాన్ని పాటించాలా. నేను చెప్పే విషయం నేను నీకేమి వేరే చెప్పదలుచుకోవాలి. ధర్మము కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ఉదాహరణకి సతీ సంఘం ఉండేది, ఇప్పుడు భర్త లేకపోతే భార్య కూడా మరి ఇప్పుడు ఉందా. కాలానుగుణంగా ధర్మం మారుతూ ఉంటుంది, కానీ సత్యం మాత్రం ఎప్పుడు మారుతూ, అది గుర్తుపెట్టుకోండి. జీవితంలో సత్యానికి ఇచ్చినట్టు విలువ దేనికి ఇవ్వకూడదు. సత్యమనే పలకలను రాయాలి, కానీ అబద్ధపాడరాలు అని రాయకూడదు. మా ఉపాధ్యాయులు కలిసి చెప్పేవాడు, అయ్యా మీరు సత్యమనే పలకండి అని రాయండి. పిల్లవాడిలో దృష్టిలో అబద్ధం అనేది రాకూడదు. అది జీవితంలో మీరు ఎంత కష్టం వచ్చినా సత్యం చెప్పండి. ధర్మరాజు తెలిసిన అతను సత్యవాది, అయ్యా నువ్వు సత్యాన్ని నమ్ముకుంటూ కూర్చోటం కొంచెం ఓడిపోతామంటే అతను ఏమన్నాడు అతని గుర్రం తెలిపేటట్టు చెప్తాడు. అశ్వత్థామతగా లాస్ట్ చిన్నగా ఏమంటాడు కుంజరహ అంటే అశ్వత్థామ అనే పేరు కదా కుంజరము చనిపోయింది. అతను సత్యం వెలిగినాడు కదా, కానీ అశ్వత్థామ చనిపోయాడు వెంటనే దురాచాడు, అతను సన్యాసం చేసి అతను ఓడిపోతాడు. ఇది మహాభారతంలో జరిగేది. కాబట్టి మీరంతా కూడా జీవితంలో ప్రవేశించారు, పిల్లలు బాగా చదివించారు, అది నాకు చాలా సంతోషం. పిల్లలందరూ కూడా ప్రయోజకులు చేసినారు. రాజారెడ్డి అడిగి నేను చెప్పాను, ఇంకేమంటే నేను ఒకటి చెప్పేది, మీ పిల్లలకి ఎవరికైనా వివాహాలు కాకపోతే వెంటనే తీసేది. వెంటనే అంటే వయసు వచ్చిన తర్వాత ఇంకా మావాడు సంపాదిస్తానండి 25 ఏళ్ళు 25 ఏళ్ళు అనుకుంటే కాలానుగుణంగా కాలము ఒకప్పుడంటే నాకు 22 ఏళ్ళకే పెళ్ళింది, మరి మా పిల్లలకి 29. కాలం అట్లా అయిపోయిపోయింది, ఎదగాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి ఇంకోటి, మీరు పిల్లలందరికీ బాగా ఉద్యోగం నేర్పించినారు, మంచి ఉద్యోగాలు ప్రయోజనం చేసినారు. మీరు కూడా ఇంట్లో నుంచి కొంచెం ఆధ్యాత్మికంగా మాట్లాడండి. ఇంకా 60 దాటినారంటే అయిపోయా, గ్రాఫ్ కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు 3 ఏళ్ళ వయసు అంటే 50 ఏళ్ళ వరకు పైకి పోతుంది, ఆ నుంచి కిందికి డిక్లేర్ అవుతుంది అనమాట. ఇప్పుడు నాది మీరంతా శరీరం, మీరంతా మరి నాది దేహం. దేహం అన్నావంటే శరీరం అన్నవంటే దేహము అంటే దహింపబడేది. ఎప్పుడు పోతుందో ఏమో 70 ఏళ్ళు. ఇప్పుడు అసలు ఈ రోజు వరకు నేను కోరుకునేమంటే సెప్టెంబర్ 15 వరకు బతకాలి స్వామి, ఎందుకంటే ఈ కార్యక్రమాలు పెంచడానికి మిమ్మల్ని అందరినీ చూడాలా. అసలు నాకు సంతోషకరం వేసినట్టుంటే మిమ్మల్ని అందరినీ ఒక్కసారి మీరందరూ మీరు కాదా ఆలోచించండి. ఓవర్ ఉన్నాడు అందరినీ చూడగలుగుతాడా? సాధ్యమవుతుందా? మరి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ఎవరైనా కాదులేండి, మీరు ఆర్థికంగా మీరు ఇచ్చిన డబ్బు ఉందా కారణం. డబ్బు అనేది అవసరమే, డబ్బు లేదు మరి జీవించాడు, కానీ డబ్బు కూడా కొంతవరకు ఏమన్నా ప్రాధాన్యత. ఇప్పుడు మనకు ప్రేమ అనేది ఎప్పుడు కూడా మాట అనేది గొంతులో నుంచి రావాలా, ప్రేమ అనేది మనసులో నుంచి రావాలా, అది గుర్తు పెట్టుకోండి. మాట గొంతులో నుంచి ఏం మాటనే మాట్లాడచ్చు, కానీ చూడండి దేవుడు అన్నీ మనకు 2 ముక్కులు 2 చెవులు 2 కళ్ళు 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చినాడు, కానీ ఏదో ఒకటి ఇచ్చినాడు, నోరు మాత్రమే ఒకటి ఇచ్చినాడు. ఈ 2 కాళ్ళు 2 చేతులతో అన్ని పనులను చేస్తాం మనం, కానీ నోటితో 2 పనులు చేస్తున్నాం. ఏమిటి? ఒకటి మాట్లాడుతున్నాము, ఒకటి చూస్తున్నాము. అంటే ఒకటే ఉంది, పనులు 2. అంటే ఒకటి పెద్దదా 2 పెద్దదా మీ దృష్టిలో?
లెక్క ప్రకారం అయితే 2 పెద్దది కదా. కానీ నా దృష్టిలో ఆలోచిస్తే ఒకటే పెద్దది. ఎట్లా సార్? ఉదాహరణకి మీరు ఇప్పుడు కన్ను తెచ్చుకున్నారు, ఏది బుక్ చూసుకోండి, కనపడతారు. ఈ బుక్ నాకు కనపడతారు కానీ నా బుక్ నాకు కనపడదు. కానీ ఒకసారి ఎడకని మూసుకొని చూడండి, కనపడితే లేదు బుక్ కనపడుతుంది. అంటే ఒక కంటి ద్వారా చూడగలుగుతున్నామంటే ఒకటే పెద్దది. అదే దానికి గంట ప్రకారంలో గంటలో 12-3 చేత 9. కానీ 12-3 రైతులు అడిగితే ఈజుబుల్ 0 అంటాడు. ఎట్లా సార్ అంటే సంవత్సరంలో 12 నెలలు, జూన్, జూలై, ఆగస్ట్ 3 నెలలు వర్షాలు లేవనుకోండి. అవే మన జీవితం శూన్యమే, జీవితం కదా. కాబట్టి జీవితంలో మీరు తెలుసుకున్న సత్యాన్ని బట్టి మామూలుగా మీరు జిఎస్టీ పేరు వింటారు. ఏంటి జిఎస్టీ అంటే? మామూలుగా ఒకే దేశం ఒకే పన్ను, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. అంటే అది సేవ చేస్తారని పన్ను కట్టాలా? సరే, నేను ఒకసారి హోటల్కి పోతే అనంతపురంలో అతనంతా బిల్లు వేసి లాస్ట్ జిఎస్టీ ₹2 వేశాడు. 2 బిల్లు జిఎస్టీ సార్ వస్తు సేవా పన్ను చేసింది. అంటే మేము ఆ బిల్లు తిన్న వల్ల నీకు పరం చేయకూడదు కాబట్టి ట్యాక్స్ కట్టాలా? ఓహో, సరే 2 ఇల్లు పార్సల్ పెట్టుకోవాలి. మరి నాకు పార్సల్ కట్టి దాన్ని చేసేస్తాడా? కాబట్టి జిఎస్టీ అనేది అది. నా దృష్టిలో జిఎస్టీ అంటే జీవిత సత్యాలు తెలుసుకోండి, ఇది జిఎస్టీ. కాబట్టి జీవిత సత్యాలు తెలుసుకోవాలి. ఇప్పుడంతా జీవితం అనేది ఉంటుంది, జీవనం నిలిచిపోతుంది, జీవితం అనేది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఆ జీవిత సత్యాలు మొట్టమొదటి జీవిత సత్యం ఏంటంటే మీరు అందరికీ చెప్పేది, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ 9 గంటల తర్వాత మేలుకొనద్దు. ఫస్ట్ 5 తర్వాత నిద్రపోవద్దు. అంటే 5 తర్వాత నిద్ర వల్ల 9 తర్వాత నిద్రపోవద్దు. ఫస్ట్ జీవ సత్యం తెలుసుకోవాలి. చూడండి, మీరు కావాలంటే మన పల్లెల్లో ఎప్పుడు 9 లోపల నిద్రపోతాడు. పిల్లలు 5 చేసి ఏం తక్కువ చేసి పాలు పెట్టేది, మరి ఎందుకు వాళ్ళు తెలియలేదా? అంటే మనం తెలియలే కాదు, మనం తెలియలేక ఏర్పడుతున్నాం. కాబట్టి కాలం మారిందని మా చాలా మంది అంటారు. ఏంటి మారింది కాలము? అప్పుడైనా వసంత ఋతువులు ఇప్పుడు వసంత ఋతువు చెట్లు పిలుస్తున్నాయి కదా, అప్పుడు రోజు 24 గంటలు 24 గంటలు కదా. మన బుద్ధులు మారినాయి, మన ఆలోచనలు మారినాయి, అంతేగాని కాలం అనేది మారదు. అది బాగా గుర్తు పెట్టుకోండి. చాలా విలువైనది కాలము. ఇప్పుడు నేను నాకు 70 ఏళ్ళు, నాకు 1 సంవత్సరం గురికి వెళ్ళమంటే వస్తుందా? 1 గంట కూడా రాదు. కాబట్టి కాలాన్ని బాగా సద్వినియోగం చేసుకోండి, బాగా ఉపయోగించుకోండి. అందుకే ఏమన్నా అంటే తెలియపోయింది నా భూతో నా భవిష్యత్తు అంటారు. అంటే భూతకాలం లేకపోతే భవిష్యత్తు కూడా లేదు. భూతకాలం గురించి ఆలోచించు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ప్రజెంట్ టెన్స్లో నివసించు. అందుకే ఇంగ్లీష్లో ప్రజెంట్ ఏమంటారంటే భూతకాలం ముందే కాలం ఏమంటారు ఇంగ్లీష్లో ప్రజెంట్ టెన్స్. వాళ్ళు తెలియలేకన్నా ప్రజెంట్ టెన్స్ అంటే ప్రజెంటేషన్ అంటే బహుమానం. కాబట్టి ప్రజెంట్ టెన్స్ అంటే దేవుడు ఇచ్చిన బహుమానం, దాన్ని ఉపయోగించండి. ముందు కాలంలో పెళ్ళైన తర్వాత చదివింపులు చదివిస్తాడు. ఏం చదివింపులంటే అర్థం ఏంటి? ఏమి చదివి వినిపించేది. పలానా కొడుకు పలానా పెళ్లి కూతురు చదివిస్తున్నాడంటే అతని కుటుంబాన్ని బాగా. ఇప్పుడైతే ముందుగా ఉంటే పెళ్లి అయిపోయింది. అందుకే జీవితం అంతేట ఆ పెళ్లి మనం ఉన్నాడు పెళ్లికి పోయి చూస్తే స్త్రీలు అంతా పెళ్లి ముందు పెళ్లి కాడే కనపడతాడు. అంటే జీవితం వెలుగులో స్టార్ట్ అయింది, చీకటిలో ముగుస్తుంది. అందుకే కూడా ఎందుకంటే జీవితం. కానీ మన జీవితం అంటే కదా పెళ్లి ఎవరికి అసలు పెళ్లి కూతుర్ని మీరు కూడా చూసేదారు. అంటే చీకటిలో ప్రారంభమైంది, అందుకే ఇంతవరకు. కాబట్టి ఈ జీవిత సత్యాలు తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా, కొంచెం ఆత్మీయ మీరు ఉదాహరణకి ఈ కిసాన్ సారీ ఇక్కడ నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా అంటే శ్రీహరికోటారు, అక్కడి నుంచి ఆ వాహనాలు వదులుతుంటారు. కానీ మరి అక్కడ చూడండి, అంత సాంకేతిక పరిజ్ఞానం చాలా ఇంప్రూవ్ అయింది కదా. మరి ఏం చేస్తారు తెలిసిన అక్కడ వదిలే శ్రీహరికోటలో వదిలే అన్నీ కూడా దాని మీద వదలనుకుంటే మొట్టమొదటి తిరుమలలో కొండలను గుడి దగ్గర పెడతారు. లేదు అనుకో సూలూరుపేటలో ఉంది అలంకారం గుడి. అసలు ఇంతవరకు నేను విన్నది దేనితో చూడలేదు. తలుపులు ఎందుకు ఒకటే అంట.
నేను గుడికే తలుపులు వేసేది అది ఎక్కడ ఆడడానికి తలుపులు వేసారు ఇంకా ఆధ్యాత్మిక ఎందుకు వాళ్ళు చేసేప్పుడు నెక్స్ట్ అవుట్డోర్ ప్రాబ్లం కావాలంటే మొట్టమొదటి అక్కడ పెడితేనే మరి ఏం వాళ్ళు తెలీదా. అందుకే సైన్స్ వితౌట్ బ్లైండ్ రిలీజియన్ వితౌట్ సైన్స్ లేవు. అంటే సాంకేతిక పరిజ్ఞానం లేని మతం ఉంటుంది, మతము సాంకేతిక ఉంటుంది. కాబట్టి ఆ రెండే పాటించండి. ఇంకా రెండవది ఏమిటంటే సైలెంట్ అండ్ సిల్వర్ బాగా పాటించాలి. ఇవి రెండు చాలా సైలెంట్ అండ్ సిల్వర్ ఆర్ ది వారి వెరీ యూజ్ఫుల్ మెథడ్. సైలెన్స్ ఇన్ ది వే టు స్టాప్ ది ప్రాబ్లమ్ అండ్ స్మైల్ ఇన్ ది వే టు సాల్వ్ ది ప్రాబ్లమ్. ఇప్పుడు నా భార్య ఏదైనా ఉంటారు కూడా ఏమైనా చేయాలి ఊరిగా వచ్చాడు ఎంతే అనేసి దట్ ప్రాబ్లమ్ ఈ సాల్వ్ అయిపోయింది కదా. కాబట్టి నిశ్శబ్దము తర్వాత చిరునవ్వు ఈ రెండు బాగా నేర్చుకోవాలి. రెండవది ఏమిటంటే మీకు ఎవరి దగ్గరైనా వచ్చి అడిగినారనుకోండి బీ లిబరల్ బట్ నాట్ ఎక్స్ట్రావర్డినరీ. అంటే మీకు 10 మంది వచ్చారు అన్నం పెట్టు అని వచ్చారు కోడి కోసి అవన్నీ ఒకరే కదా. మీరు లిబరల్గా ఉండండి బట్ నాట్ ఎక్స్ట్రావర్డినరీ. అది బీ లిబరల్ అంటే సహాయం చూడండి అక్కడ ఎక్కడో వదలు వచ్చి గుంటూరు విజయవాడంటే కాకుండా పోతాను. కానీ మన సహాయం నేను ఇచ్చిన ఒకరోజు జీతం అంటే కాబట్టి మీరు కూడా ఇచ్చింటారు. సహాయం చేయడం తప్పలేదు. అందుకే ప్రతి వ్యక్తి కూడా సానుభూతి సహనుభూతి రెండు పెంచుకోవాలా. సానుభూతి అంటే అయ్యో పాపం, సహనుభూతి అంటే సహాయం చేయడం. ఇప్పుడు అయ్యో పాపం వెళ్ళిపోతాం వాళ్ళ పేమెంట్ వారికి 2 రూపాయలు వేసిననుకోండి అది సహాయం. ఈ రెండు నేర్చుకొని జీవిత పాఠాలు గుర్తుకొని జీవితం ఎప్పుడైనా ముగిసిపోయేదే. నువ్వు పోయేదే నేను పోయేదే. రేఖవంత కుటుంబం రాజు ఏ కాకపోతే చక్రవర్తి సినిమాలు చూసే ఉంటారు. చక్రవర్తి సినిమా చూసినారా? సినిమాలు కూడా చూడలేయా? ఎట్లా మీరు ఇట్లా అయితే ఎట్లా జనార్దన్ చూసినావా? సినిమాలు ఎప్పుడు కూడా అందుకే ఒక పెడితే అడ్వర్టైజ్ పెట్టి ఈనాడు పేపర్లో ఏమైనా టీవీ చూస్తుంటే నేను సినిమాలు చూడలేదు అంటే సీరియల్ చూస్తున్నాను. సినిమాలు చూడకుండా చెప్పేసరికి సీరియల్ చూస్తాను. ఇంకా టీవీ చూసేదా? కాబట్టి మీరు కూడా ఆ టీవీ దాన్ని తగ్గించుకొని ఆధ్యాత్మిక కొంచెం పుస్తకాలు చదవండి. వయసు వచ్చేసింది 60 దాటిన తర్వాత ఇప్పుడు యు ఆర్ ద రియల్ ఏజ్. మీరే వినాలా ఆధ్యాత్మిక గురించి అంతా కూడా తెలుసుకోవాలా. తెలుసుకొని ప్రతిరోజు ఏదో ఒక గ్రంథం రామాయణం మహాభారతం ఓపిక మీకు టైం అంటే లేదంటే. ఎందుకంటే నాకంటే 10 మాటలు లేదు ఎప్పుడు నేనే పెట్టుకోరు కూడా. నాకు అసలు లేకుండా ఆశ్రయాలు లేకపోతే ఉంటాయి అనుకోండి, కానీ ఆశలు ఉండకూడదు. ఆశ చాలా పెద్దది. ఒక పిల్లోడు ఏం చేసినాడు చిన్న కథ లోపల పెట్టేసి లోపల జీడిపప్పు ఉంటే తీసుకున్నామని లోపల పెట్టేసి పోతే చిన్నగా ఉంది. ఇంకా వాళ్ళ నాయన వాళ్ళ అమ్మాయి వస్తారని చెప్పి భయంతో వాడు జీడిపప్పు అంతా తీసుకున్నాడు. తీసుకుంటే ఏమైపోయింది బయటికి రాలా. ఎంతెంతో అవస్థపడతారు రానే రాలా. వాళ్ళ ఆయన అదే వచ్చారు. ఏమి ఇక్కడ అంత వదిలేసి కొంత వదిలేసేయి, కొంచెం తీసుకో, కొంచెం తీసుకుని చేయడు. కాబట్టి మీకు కూడా ఆశ ఉండాల్సిందే. కానీ దురాశపడ కావద్దండి, నిరాశపడ కావద్దండి, అత్యాశపడ కావద్దండి. మన చుట్టూ వాళ్ళు చేసుకోండి. దేవుని బాగా నమ్మండి. మీరు మామూలుగా ఎవరు ముసలించలేరు అనుకుంటారు. టేస్ట్గా ఉంటుంది. పెద్దమ్మా మీరు కూడా ఎందుకు టేస్ట్గా ఉంటుంది చెప్పి చేస్తాము. ఎందుకు మేము కూడా వేస్తాం, అన్నీ వేస్తాం. అంటే మసాలా దోశ అన్నీ మనం వేస్తాం కదా. మరి ఎందుకు రాదంటే ఆ ముస్లింలు ఎందుకంటే వారి దేవుని ప్రార్థిస్తూ బిస్మిల్లా ఇలాఖిరకి బిస్మిల్లా ఇలాఖిరకి అని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు దేవుడు అందులో ప్రవేశించి ఆ దాన్ని చేస్తారు. చూడండి ఇది మనకి ఏమైనా తెలుస్తుంది. కాబట్టి దైవ ప్రార్థన చాలా అవసరం. చాలా ఒక చిన్న కథ చేసి ముగిస్తారు ఈ దైవ ప్రార్థన. ఒకరోజు ఒక జమీందారు ఒక ఏమైనా కోరుకుంటాను అని నేను అనుకునేది. అంతేగాని నేను ఎందుకంటే మీరు చెప్పండి చెప్పండి కాబట్టి అక్కడ ఏం చేశాడు జమీందారు ఒక వీరునామా రాశాడు. ఏమని రాశాడు వీరునామాలో? తనకున్నటువంటి 19 ఆ రోజుల్లో గుర్రాలు చాలా తడిపుడు అనమాట. ఇప్పుడు మనం ఏం చేసేవారంటే వాక్ చూసేవారు, తెప్ప చూసేవారు, బాగుంది. కానీ ఆ రోజు గుర్రాలే కాదు. అసలు గుర్రం అంటే ఏం తెలిసినా ఇప్పుడు కూడా ఏమంటారు బయట ఓడకుంటే అంటా మనం అనేది అంటే ఒక్కసారి గుర్రం బయలుదేరిందంటే
400 మైళ్ళు 400 మైళ్ళు ఏకదాటిగా సాధ్యమేనా? ఎక్కడి నుంచి 400 మైళ్ళు అంటే నల్లగిరి నుంచి మద్రాసు పోయి మన కదిలో ఉండే మేము 6 మైళ్ళు మద్రాసు, నల్లగిరి నుంచి మా మద్రాసు వరకు గుర్రాలు. అందుకే ఆయన ఏం చేశాడు, 19 గుర్రాలుంటే సగము నా కుమారుడికి, 1/4 వంతు మా సేవకుడికి, 1/5 వంతు ఈ దేవాలయాన్ని అమ్ముకున్న వాటికి వంటి రాసిపోయాడు. 19 గుర్రాలు 1/2 వంతు ఎట్లా వచ్చేది? ఎంతైతే 1/2 20 గుర్రాలు అదే 19 ఎకరాలైతే పట్టలేదు కదా. అసలు దాన్ని అర్థమే కదా. పోనీ ఆ యజమాని అతనేమో తెలివైన వాడా? మంచి తెలివైన వాడే. మరి ఎందుకు రాశాడట? ఆ ఊరోళ్ళందరికీ చూసి ఇది సాధ్యం కాదని సరే ఆ రోజులు ఏం చేసేవారు, మనం ఏదైనా సమస్య వస్తే పెద్దవాళ్ళకి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది పోలీసు అయిపోవడం అట్లా మళ్ళీ పెద్ద మనిషి పిలిపించేవాళ్ళు. వాడు సరే పెద్ద మనిషి పక్కన కూడా పోయినాడు. పోతే అతను విన్నాడు. ఏమని ఇదంతా చూసి కొంచెం ఆలోచించి సరే నేను మర్నాడు వస్తాను, మీ సమస్య చూస్తాను మీ ఊళ్ళోనే అని చెప్పాడు. సరే వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అతను చెట్టు మన్నాడు గుర్రం కాబట్టి గుర్రం మీద బయలుదేరిపోయినాడు. పోయి వెంటనే తెమ్మన్నాడు 19 గుర్రాలు అండలు పెట్టి చేశాడు. తన గుర్రం పైన పోయినాడు కదా, అది అండలు పెట్టించాడు. మొత్తం ఎన్ని 50 పెద్దలు పెట్టి ఇప్పుడు 20 పెద్ద 20 సగమంతా 10 తీసి చెప్పాడు. 1/4 వంతు ఎంత 5 గుర్రాలు వాటికి ఎవరికి సేవకుడు ఇచ్చేది. 1/5 ఎంత 4 గుర్రాలు. 20లో వీళ్ళు లెక్క తెలియదా? మాకు బిఎస్సీలో ఏం చేసేవారంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఇల్లు లెక్కలు చేయమంటాడు. 2/3 ఆఫ్ ది పేపర్ క్యారీ అంటాడు. చూడండి, 2/3 ఆఫ్ ది పేపర్ క్యారీ అంటే 2/3 వంతుకు పూర్తి మార్కులు వస్తాయి. అంటే ఎన్ని లెక్కలు చేయాలా? ఆ 12 లెక్కలో 2/3 ఎంత 3 4 8 లెక్కలు చేయాలా? అది కూడా లెక్క కదా. కాబట్టి 15 4 19 ఇచ్చేశారు. ఆయన తను తెచ్చిన 30 రూపాయలు అందరూ ఆశలు 20 గుర్రాల సగం 10 5 4 19 గుర్రాలు. అప్పుడు పోయేటప్పుడు ఒక మాట, ఈ సమస్య సాధారణ కాదు. నేను నా గుర్రాన్ని కలపడం. మీరు కూడా మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ భగవంతుడు వేడుకోండి. భగవంతుడు అతడే తన సమస్యగా ఫీల్ అయ్యి ఆ సమస్యను తన సమస్యగా పరిష్కరించుకుంటూ మీకు ఎక్కడో వచ్చిన సమస్యను పరిష్కరిస్తారు. ఈ పరిష్కారం వాళ్ళు ఎక్కడ దొరుకుతుందంటే భారత చదవాలన్నమాట. ఆ భగవద్గీత పెడితే దానిలో మార్పు వస్తుంది, ఒక మార్గం చెబుతుంది. కరుణామయుడు పేరు చూడండి, పేరులో ఉంది కరుణామయుడు. కరుణ అంటే ప్రేమ, ప్రేమ త్యాగం, ఈ 4 గుణాలు ఉన్నది ఒక యేసు తీసుకున్నాడే. అంటే అన్ని గ్రంథాలు చదవాలా ఉన్న విషయం గురించి. కాబట్టి వీరంతా కూడా జీవితం అనేది ఉంటుంది, జీవనం తీసుకోవడం. జీవితంలో ఇవన్నీ పాటిస్తూ ఈ సదవకాశాన్ని ఇచ్చి వీరంతా శ్రద్ధగా ఉన్నందుకు నన్ను ఈ 44 ఏళ్ళ క్రితం పిలవడం అంటే నిజంగా అందుకే మిమ్మల్ని అందరూ ఒకటే చెప్పారు, మీరంతా ఆలు నేర్చుకోండి. ఏంటా ఆదావమ్మా కైతలు ఏంటా ఆలంటే ఆ అంటే 10 మంది అభిమానాన్ని నేర్చుకోండి. ఆ అంటే దేవుని ఆశీర్వాదం పొందుతారు, వెంటనే విషయంగా ఉంటారు. మరి సదవకాశాన్ని ఇచ్చి మీరంతా పాటిస్తారని ఆలోచిస్తూ బ్రిటిష్ జరిగింది సెలవు తీసుకుంటున్నారు. ఇప్పుడు మేమంతా వాళ్ళు శాఖలు పెట్టుకోండి. 9:30 ఉదయం వెళ్తుందంటే ఎక్కడికి వచ్చేసింది? బాప్టీ కాల్చడానికి వచ్చేస్తుంట. అంటే మన రోడ్లో ఉండదు. అంటే బాప్టీ కాదు ఎందుకు వచ్చిందంటే మన ప్రాంతీయులంతా తెలుగు వారంతా అక్కడికే పోతారు ఎక్కువ. అప్పుడు వారి భాష రాదు కదా. జీవ సహాయం అంటే 9:30 నుంచి 11:30 వరకు ఎవరైనా పేషెంట్ ఏ డాక్టర్కి పోవాలా ఆమె 2 భాషలు వచ్చు కాబట్టి ఎంత ఆమె 11:30 అయిన తర్వాత తన కార్యక్రమం చేసుకుంటారు. కాబట్టి మీరు కూడా ఇక్కడ లేదా మీ సహాయం అంతే, మీ పిలిచి ఎత్తుకోరపడకుండా మీ చేతనే సహాయం. ఎవరైనా మిమ్మల్ని మీలో అందిస్తే అది కూడా అయితే మిమ్మల్ని పనులు చేయాలి. మీలో ఎవరైనా వచ్చి మన బెంగళూరులో ఉన్నాడు నేను పోయినా అనేది తెలుసుకున్నాను అనుకో. అందుకే నేను చెప్పింది దానికి మీ ఫోన్ నెంబర్లన్నీ కూడా ఒకరో ఇచ్చుకోండి. మీరే అక్కడ ఉన్నది గ్రూప్ క్రియేట్ చిన్న పాప మరి అంత సేవ చేస్తారు చూడండి. మన ఆంధ్రలో పోతే భాషలు చెప్పడం. కాబట్టి మీలో ఎవరైనా సరే ఆ మాట వస్తే ఇప్పుడు ఆడడానికి కాయకూడికే ఉన్నాడు. ఇంకో మంచి
మంచి ఉద్యోగస్తుడే. విలువతో పాటు వినయాన్ని కూడా విజ్ఞానంతో పాటు విలువలు కూడా తెలియజేస్తే అదే సంపూర్ణత. విలువలే లేవు ఇప్పుడు, అంతా విజ్ఞానమే ఉంది కానీ పాఠాంశ బోధనే కానీ ఎవరైనా విలువ గురించి చెప్తున్నారా? మీరు కూడా ఉంది, బిడ్డలు బాగా పెంచినారు అని చాలా కష్టపడినారు, చాలా కాలంలో ఉపయోగించినారు. కానీ మీ తల్లిదండ్రుల కోసం, మిమ్మల్ని కన్నవారి కోసం వేరే కాలం ఉపయోగిస్తున్నారా? మీరు కన్నవారి కోసం ఉపయోగిస్తున్నారు, మిమ్మల్ని కన్నవారి కోసం ఏదన్నా. అది మానవత్వం అంటే. అప్పుడే ఏమనుకోదండి. ఇప్పుడు మంచి లాకలు రెడీనా? ఓకే. కారమాలపల్లి ఈశ్వరప్ప పూలమాల రెడీ రెడీనా? రెడీ చిన్న చూడకా రెడీ చూడండి.